పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే. ఎక్కడ కనెక్ట్ అయ్యారు అది చెప్పండి. ఇక్కడ ఒక మామిడి తోటలో మామిడి పళ్ళు కోసం వచ్చాడు. ఎన్టీఆర్ తో పాట తెలుసా? బంగినిపల్లి మామిడి పండు కూతకొచ్చింది, చిలకే కొట్టడి జామ పండు నా దగ్గరికి వచ్చింది. ఏ పెళ్లి కావాలన్నా కొట్టాననుకో ఆ వైట్ పళ్ళు అన్ని ఊడిపోతాయి. ఇది నీకు ఇస్తా హాయ్ అనేది పాట కదా, బూత్ పాట. ఆ పాట అది చేశాను. బూతు పాట ఏంటి, మంచి పాటే అది. కార్యక్రమం ఘట్టం ఏమైనా చేసిర్రా? అయ్యో గట్టం చేసేసారు, కడుపు వచ్చినట్టు చేస్తారు, అరే నీ అబ్బా శ్రీమంతం చేస్తారు, దెబ్బ దేవుళ్ళు అన్ని చేస్తారు. కందెప్ప పడలేదు. ఒక టంకేనా ఇంకెక్కడ న్యూస్ చేద్దాం. గట్టలు ఏమన్నది ఎవరు? ఏమలేదు, అబద్ధం చెప్పకు నువ్వు. నువ్వు నీ గుత్తి కోసి మరి ఉప్పు కారం పెడతాను. ఏమైంది రెడ్డి అంత గీకి? ఎవరికి నువ్వే గీకే మధ్యాహ్నం వచ్చి ఈ దుంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పెట్టేటప్పుడు వీడియో తీసుకుంటాడు, పెట్టిన తర్వాత పెట్టి తింటే మొదలెట్టాడు వీడియో పెట్టాడు. ఆ షాట్లు అయితే హ్యాపీ కదా. ఏకేకి ఈడితోటే వేయించుకోవాలి మన షాట్లు, ఏకేకి ఈడితోటే వేయించుకోవాలి మన షాట్లు. అందులో ఈయనదే ఫేస్ ఈ అసలు మొత్తం పైన కింద ఒకటే అంతానే. చెప్పుది ఎక్కడ ఉన్నదో నేను చూస్తాను, ఏ కలర్ లో చూస్తాను. ఎలా హెయిర్ వచ్చినాయి ఇంకా ఎందుకు తెలియదు ఇంకా. నీ కింద బొచ్చు మెరిసింది చూసుకున్నావా? బొచ్చు మెరిసింది అవసరమా లేడీని? అది కాదు లేడీవా? నీకు కాల్ రాలేదు సెలబ్రిటీ కోట కింద? అసలు నా అంతటి నేనే నిక్కరు ఫ్రై చేసుకుని నన్ను ఎందుకు పిలవరు అని నేను వెళ్తాను. పాలు నీళ్ళు వేసుకుని పాలు తాగను, ఓన్లీ పాలే తాగుతావు. పాలు తాగుతానికి ఎవరికైనా ఉంటే కదా దగ్గర తాగడానికి నువ్వు. నువ్వు ఉన్నా కదా నీకు తాగుతుంది. ఈ సాంగ్ పరువాలు పొదిగిన చిలక చలి జోరుగున్నది కనుక తోటలోని చిలకమ్మ మేడలోని ముల్లెమ్మ నేను పేదను వలచావెందుకే. చాలు చాలు చాలు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిఎస్ ధూమ్ ధామ్ అడ్డా. ఇలా అడ్డాలో ఎవరు ఉన్నారంటే చూస్తే ఈ అడ్డాని చూస్తే షాక్ అయిపోతారు. ఎందుకంటే అలాంటి స్టఫ్ ని నేను తీసుకురావడం జరిగింది. అడ్డా తర్వాత ఏదైనా డాష్ 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 ఫిల్అప్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, మొదలెట్టావు అప్పుడే సరసాలు, ఎక్కల్లో కూడా సరసాలేనారా సారాజు? నిన్ను చూస్తుంటే ఆరిపోయిన చుట్టూ కూడా వెలిగిపోద్ది, అంత అందంగా ఉన్నావు. సత్య ఆగనా? వేడి కానీళ్ళ వెన్నెల నీది, అది. వేడిది అడవి కాసిన చీకట వేడిది, చీకట్లోనే కనిపించడు. వాడికి భార్య పిల్లలు ఉన్నా ఏమి లాభం? ఎవరికి భార్య పిల్లలు ఉన్నారు? వాడికి భార్య పిల్లలు ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారు. ఏ 16 ఏళ్ళ కుర్రోడు అనుకుంటున్నావా? మీతో పాటు ఎందుకు తిరుగుతున్నాంటే ఏదో బుద్ధి లేక ఫస్ట్ కనెక్ట్ అయిపోయినా అదే ప్రకారం. ఎక్కడ కనెక్ట్ అయ్యారు అది చెప్పండి. ఇక్కడ ఒక మామిడి తోటలో అది ఓయమ్మో ఏం చేసావు? మామిడి పళ్ళు కనెక్ట్ అంటే కరెక్ట్ కాలేదన్న. ఇదేంది ఇది ఒక ఈవెంట్ కి తీసుకెళ్ళినా. మామిడి తోటలో మామిడి తోటలో ఈవెంట్. హలో, మామిడి తోటలో మామిడి పళ్ళు కోసం వచ్చాడు, లేదు లేదు కనెక్ట్ అయిపోయింది. అట్లా అందరినీ గుర్తున్నదే ఇంత, ఆ గుర్తు కడ మళ్ళీ మామిడికాయలు ఎందుకు కూసుకోక? ఇట్లా వద్దమ్మా వల్గర్ లాంగ్వేజ్ వద్దాం. మరి మామిడికాయలు వద్దాం. చాలా ఎగిరిపోతుంది. మామిడికాయలు అంటున్నాడు వీడు, మామిడికాయలు అన్నట్టు చెప్పు. ఈమెకి అస్సలు కొంచెం అని మేనస్ లేదు అసలు. నీకుంది కొంచెం అన్న బుద్ధి జ్ఞానం అస్సలు లేదు. నీ మొహం. కనుకో మామిడి పండు అంటే తప్పు కనుకోకు. ఆ. ఎన్టీఆర్ తో పాట తెలుసా? ఆ. బంగినిపల్లి మామిడి పండు కూతకొచ్చింది, ఓ. చిలకే కొట్టడి జామ పండు నా దగ్గరికి వచ్చింది. ఓ, అలాగన్నావా? అది తోటదో అలాగే, అలాగే. పూటదో అలాగే. అనేసి అలాగా. అలాగే, నువ్వు అలాగే. మామిడి పండు అనమాట. అలాగే ఓకే. గుత్తి గుత్తి ద్రాక్ష పళ్ళు గుత్తి, యాపిల్ గుత్తి, ఊతులు దానిమ్మ గుత్తి. దయచేసి. ఇవి ఇవి లేవా? దానిమ్మ పళ్ళు ద్రాక్ష పళ్ళు దయచేసి గుత్తి లేదా? మహిళలను గౌరవించండి. నాటకం చేయకు. ఎత్తున నాదేలోకి ఇప్పుడు ఏ ఇస్తే అన్నది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు తమిళ
పనుల కోసం ఏకిస్తే అత్తడు అంటది కానీ ఆమె అసలు అనేదన్న అసలు విషయం మర్చిపోయాను. అసలు విషయం కంగ్రాచులేషన్స్, బాయ్ ఫ్రెండ్, మంచి బాయ్ ఫ్రెండ్, 25 years బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఎప్పుడు? ఒక 6 months అవుతుంది. కంగ్రాచులేషన్స్. చూసావమ్మా, చూసావా? నాకేం తెలుసు నీకు తెలీదా? ఉండడం తెలియదా? లవర్ అంటారా? హలో హలో హలో, నీ పేరు చెప్పలేదు. నేను మరి ఏది 25 ఎవరికి దొరికాడు చెప్పు. ఒక లవర్ దొరికాడని తెలుసు. అది లవర్ ఎవడో 25 years మళ్ళీ 25 చెబుతున్నాడు. మా దగ్గర డబ్బులు తీసుకొని మేము పెట్టిన ఫుడ్ తిని మా ఇంటికి తీసుకెళ్ళి అన్ని వీడియోలు చేసుకొస్తే మా వీడియోల మీద కొడుకులు అంటే నీకు ఎవరు కొడుకులు ఉన్నారు కదే? కొడుకులు అంటే చాలా మంది ఉన్నారు. సామి చరణ్ కొడుకు, వైజాగ్ సత్య కొడుకు, కర్నూలు రాజు కొడుకు, ఇది చాలా మంది కొడుకులు ఉన్నారు. స్ట్రైక్ ఎందుకు ఇచ్చానమ్మా? నేను ఛానల్ నీకు ఇచ్చేసాను. ఏ తప్పు చేసినా నువ్వే చేస్తావు. తప్పు ఎవరన్నా చెప్తే ఛానల్ నువ్వే స్ట్రైక్ వేయాలి. అలాగే నువ్వు వేసావు, నా మీద దెబ్బలాడతారంటే వీళ్ళు. అతను ఏమని అడుగుతున్నాడు, మీ ఓనర్ చెప్తే నేను వేసిన, లేకపోతే నేను ఎందుకు వేస్తాను? నన్ను అడగలేదు. తప్పు చేసిన వాళ్ళకి స్ట్రైక్ ఎత్తాను అంటే వెయ్యమ్మన్నానమ్మ. తప్ప తెలియదు. తెలుసు అన్ని. ఎవరు బాబు గారి సొమ్ముందని నా వీడియోలు నువ్వు పెట్టేసుకుంటావు చెప్పు ఒకసారి. ఎంతమంది? 15 మందికి వేసాడు. వీడు ఒక్కడికే వేయలేదు కదా, 15 మందికి. రాజు, నువ్వు వీడియోలు తీసుకునేటప్పుడు ఆ పర్మిషన్ తీసుకో. అది ఎందుకు పెడతావు? నా ఇంటి నుండి ఏంటి డబ్బులు తీసుకుని నీ వీడియో నా వీడియోలు ఎందుకు పెట్టుకున్నావు చెప్పకుండానే దూరం కొంచెం నాటుకొని చెప్తున్నావు. నాటుకున్న పోని మీదికి వస్తున్నాయి. ఇన్ఫెక్షన్ చేయకు. శోభనం పెళ్లి కూతురు లేదు ఇలాగా. శోభనం పెళ్లి కూతురు ఏమి అన్నట్టు నేనేమో ఆడుతున్నా. వీళ్ళిద్దరిని కలిపింది నేనే. ఎట్లా కలిసిర్రు అని. ఈయన కర్నూలు రాజు యూట్యూబర్ అనమాట. తీసుకొచ్చావు జాబ్ కూడా చేస్తాడు. అలా చేయించని అదో మాట్లాడతారా? పరమానంద శిష్యుల పెళ్లిళ్ళు బాగా చేసుకుంటారు. ఎందుకు మీ ఛానల్ కదా పెళ్లి అయింది? కాదమైన చేసుకోమంటే అమ్మాయి నా కర్మ కాలిపోయి వీళ్ళు 2000 ఇంకొక 2000 4000 హాస్పిటల్ వెళ్తే వీళ్ళు ఏది చేయమంటే అది నాకమంటే నాకాలి. ప్యాడ్ చేయమంటే తీయాలి, పీ తీయమంటే తీయాలి, ఏది చేయమంటే చేస్తున్నాను. పెళ్లి చేసుకోమో కొత్త కండెట్లు అన్నారు. చేసుకుంటే అందరూ తిట్టేస్తున్నారు. చేసుకుంటే కుర్రోళ్ళు మామూలు మంచివాళ్ళు చేసుకుంటారు, ముసలోళ్ళు చేసుకోవాలని బయట నుంచి కామెంట్లు. అది సీరియల్లో నమ్మట్లేదు ఎవరు కూడా. చేసిన జనగారి వీడు నన్ను ఎందుకంటాడు? పెళ్లి తాట ఎందుకు వచ్చింది ఏమో ఎవరు చూస్తారు. స్వాములు మళ్ళీ పెళ్లి కావాలన్నా కొట్టాననుకో ఆ వైట్ పళ్ళు అన్ని ఊడిపోతాయి. యథవేక్షం చేయకి రాదు. అదేంటి ఎవరు ఆల్రెడీ ఉన్నాడు కదా. ఏంటి నేను తోడు నిన్ను చేయమని పెళ్లి అమ్మా ఆమె కావాలంటే మస్తు మంది మరి ఇలా చీటికి చేసుకున్నాడు వస్తాడు. యథవేక్షం చేయకి రాజు. నేను నువ్వు అంటే వీడు కూడా లైన్ వేయడానికి వస్తాడు. కరెంట్ లైన్ అయిన అది అవును. 70 సంవత్సరాల రాకేష్ మాస్ వైఫ్ ఎప్పుడు వీడియో చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా నెంబర్ అడుగుతారు, కంపల్సరీ అడుగుతారు. ఈ రోజు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. ఒక పాట, ఏ పాట అది? నాకు వారానికి ఒకసారి, 6 నెలలకి ఒకసారి, అది వారానికి నీకు ఇస్తా హాయ్ అనేది పాట కదా, బూత్ పాట. ఆ పాట చేసి అది బూత్ పాట ఏంటి? మంచి పాటే అది. మీరు ఒకసారి పాడండి అమ్మా. ఒకసారి నాకు తెలియదండి. వారానికి ఒకసారి అదే గుర్తున్నది. అదే శృతి హాసన్, రామ్ చరణ్. వారానికి 1000 నాకు నా ఇంటికి వచ్చి 1000 అనేది ఉంటుంది కదా. అందరం గింజం జరుగుతున్నాయి అనేది పాట ఉంటుంది కదా. ఆ లిరిక్స్ మనకు అర్థం కాలేదండి. మాట్లాడు, నేను ఆ నెంబర్ కావాలని అడుగుతున్నాను. ఎందుకంటే లవ్ చేయడానికి. ఓకే, ఇక్కడ చూడు, ఒక జయప్రద, ఒక శ్రీదేవి, ఒక అనుష్క, ఒక నయనతార, ఎంతమంది ఉన్నారు ఈ పక్క నుంచి. అలాగే సిల్క్ ఇదిగో సింపాంజీ జడుచుకుంటూ నైట్ ఎవరన్నా చిన్నపిల్లలు చూస్తే ఉమెన్ క్యాగేజ్ చెప్తారు. చిన్న బాబు పక్కన కూర్చుంది. మదర్ ఇంటర్వ్యూ చేసింది. అమ్మా అబ్బాయి సీట్ లో నేను కూర్చున్నా. ఏమా వీళ్ళు లేగుడు, ఆ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు, ఈ అబ్బాయి అక్కడ మారితే అబ్బాయి సీట్ లో కూర్చున్నా. తల్లి అనుకో చూసి మా అబ్బాయి కాదండి ఆ సీటు అన్నారు. అమ్మ ఖాళీగా ఉన్నది కూర్చున్నాను, లేదా అబ్బాయి ఇక్కడ కూర్చోమని నేను అక్కడ కూర్చుంటాను అన్నాడు. ఈయన తల్లిని చేసాడు. చూసినావా ఛాన్స్ ఈడు ముఖం మండిపోను. నేను మళ్ళీ ఉన్నానా? వీడు ఉన్నాడా? ఎంత మంచిగా చూపిద్దాం
చూపిద్దామని మంచి చీరలు కట్టించి ఇది ఏమంటారు ఊర్లలో పేడ ఇది చేస్తారు కదా అట్లా చూపిద్దామంటే ఆమెకు నచ్చదు అట్లా. మళ్ళీ ఆ చేతులు పేడలు పెట్టే చేతులా చేయించారు అలా. తప్పది. చేయించారు. రెస్పెక్ట్ ఇవ్వండి, ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. అంతే. అది ఫస్ట్ జనరల్ అని సెకండ్ జనరల్ అని అమ్మ నన్ను అన్నారని చెబుతున్నాడు వాడు, నేను చెప్పాను. ఎవరే మనుషులే కదా. అవును కాదు, ఇప్పుడు ఆమె పేడల చేతులు ఎందుకు పెడుతుంది? మళ్ళీ ముష్టాడు ముష్టి అడిగించాడు. అమ్మ ఏంటంటే అమ్మ షాప్ అంటే బిస్కెట్లు ఏంటి ఏమని ఇచ్చిందా వాళ్ళు? ఎవరు? బిస్కెట్ అవునా? దాంట్లో బిస్కెట్ నేను లాగేసుకుంటాడు. అయ్యో, అప్పుడు మళ్ళీ నేను లాగేసుకున్నాను. అవునా? షూటింగ్ వరకే అది. అయ్యో మరి కాదు, రియల్గా ఆకలిస్తుందా? కాదు అవన్నీ పక్కన పెట్టు. రియల్గానే. హలో, అసలు రాకేష్ మాస్టర్ అంటే పెద్ద సెలబ్రిటీ. ఆయన పెద్ద సెలబ్రిటీ ఎందుకంటే ఆయన ఒక నాగార్జున కొరియోగ్రఫీ చేశారు, తర్వాత ప్రభాస్ చేశారు, పునాదులు తవ్వేస్తాడు ఈయన. ఒక ప్రభాస్ చేశారు, ఒక మహేష్ బాబు చేశారు. అంత పెద్ద రాకేష్ మాస్టర్ గాని ఎలా గ్యాలం వేసి పట్టుకున్నావు, ఎలా లవ్ చేశారు? నేను లవ్ చేసిన అవ్వ, మరి ఎలాగా నేను లవ్ ఏం చేయలేదు. మీ ఇద్దరు జోడి ఎలా భద్ర అన్న ఆయన వంట చేస్తే నెలకు 15,000 బతికంతా అంతా చూస్తే ఇల్లు రాస్తాను అంటే అబ్బమ్మ నువ్వు షూటింగ్ లో ఎండ కొండగా తిరగక్కర్లేదు అయ్యమ్మో పెట్టేస్తాడంటే నా గుండె నున్నగా చేసాడు. ఏం చేసి ఏం చేశాడా? 5 లక్షలు పట్టిపోలేదా? రోజుకి 500 తింటాం. 1,80,000 వచ్చేయమ్మా యూట్యూబ్ లో నాకు శుభ్రంగా పెట్టారు. ఓకే అవును, ఇవన్నీ బాగానే గానీ మళ్ళీ సుందరమేనా మీ పేరు? మళ్ళీ సుందరాంగుడు అంటే ఇంకా బాగుంటుందేమో. మీ సుందరాంగుడు ఎక్కడ కలిసిండు? నేను కలిపి కలిసి ఈయన యూట్యూబర్ కదా, నాకు ఆర్టిస్టులు కావాలనుకుని నా దగ్గరకు వచ్చాడు. వచ్చినాక చాలా మందిని తీసుకెళ్ళా కర్నూలు. నేను ఉప్పల బాలు, ఈ మేడం, మేమందరం వెళ్ళాం, వీడియో చేసుకున్నాం. ఇలా రా అన్నది చెప్పమ్మా అంటే రాజు జుట్టు పట్టుకోవాల్సి వస్తుంది. రాజు రివర్స్ పెడుతున్నావా? నెమ్మదిగా నా దగ్గరికి వచ్చాడమ్మా, లక్ష్మమ్మ ఇలా రా, కర్రోడుకి నెంబర్ ఇవ్వకు నువ్వు అన్నాడు. ఏం మంచోడు కాదంటే అలా కాదు, నెంబర్ అలా తీసుకుంటే ఎందుకు, నా పర్మిషన్ లేకుండా నీకు ఎవరికి నెంబర్లు ఇవ్వకు అన్నాడు. సరేనమ్మా అంటే మళ్ళీ వీడు అలా వెళ్ళిపోతే నెమ్మదిగా వచ్చేసాడు నల్లేగా. వచ్చేసి లక్ష్మమ్మ ఒకసారి అలా రా అన్నాడు. ఏంటి నన్ను ఎవరు రేపు చెప్తాడా అని నేను అనుకున్నాను. నన్ను అప్పుడు ఇలాంటిడా అయ్యో ఇక అయితే సరే అని అక్కడ యథార్థంగా బాబాయ్ ఒట్టిగా ఒక ట్రాక్టర్ ఉంది. నా ట్రాక్టర్ ఉంటే నేను కూర్చున్నాను. ఏమో అంటే ఇలా చూసుకున్నాడు, అటు లేదు సత్యం వస్తున్నాడు చూసుకున్నాడు. నాకు భయం వేసింది, ఏంటి చెయ్యని పట్టుకుంటాడంటే నాకు భయం వేసింది. కానీ అలాంటి కాదు, తెలిసింది ఏంటమ్మో చెప్పుకుంటే అటు ఇటు చూసుకుని అమ్మా నీ నెంబర్ ఇయ్యమ్మా అన్నాడు. అమ్మ అన్న అంటే నీకు ఈ వీడియోలు అదే ఇంటర్వ్యూలు ఇస్తానమ్మా, షార్ట్ ఫిల్మ్ అవి చేస్తాను అంటే అప్పుడు ఇచ్చానమ్మా. అంతే మళ్ళీ మన్నాడే నాకు కృష్ణ గారి పార్క్ ఎక్కిస్తాడు. అమ్మ నీకు 500 ఇస్తాను, వీడియో తీసుకుంటాను అన్నాడు. ఇంకంతేనమ్మా, అప్పటి నుంచి అంకితం. వీడి వల్ల నేను బాగుపడ్డాను, నా వల్ల వీడు బాగుపడ్డాడు. కాకపోతే 2-3 నెలల నుంచి ఇంటికి రావడం, అమ్మ టిఫిన్ తిన్నావా, అమ్మ లేసావా, అమ్మ కూర, అమ్మ మటన్, అమ్మ హోటల్, దోశ, వీడియో చేసుకుంటున్నాడు. ఇంకేమవుతాడు ఇంకా చేసుకుంటున్నాడు. అయిపోయింది, నా బతుకు సున్నాయి. ఒక్క విషయం మాత్రం అబద్ధం చెప్పావు. రాజు అడిగితే నెంబర్ ఇవ్వద్దని నేను అన్నానా? అదే ఎవరికి ఇవ్వద్దన్నావు. రాజే కాదు, ఆడు నెంబర్ అడుగుతున్నా అన్నా ఇస్తే ఎవరికి ఇవ్వద్దు. రాజు ఎవరు దీంట్లో? చాలా మంది మగాళ్ళు ఉన్నారు. చాలా మంది మగాళ్ళు ఉన్నారు. ఆ మగాళ్ళు వచ్చి నాకు కనక మహాలక్ష్మి నెంబర్ కావాలి. ఇదే కదండి, ఎక్కడైనా వెళ్తే చెప్తారు ఫస్ట్ ఎవరికి ఆడవాళ్ళు నెంబర్ ఇవ్వకండి, ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తా. అంతేగాని పలానా వారికి ఇవ్వద్దు. అలా నాన్నకి అనలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన షూటింగ్ తీసుకెళ్ళి నేనే కదా. అది ఆడవాళ్ళకి నేను ప్రతి ఒక్కరు చెప్తా, నెంబర్ మీరు ఎవరికి ఇవ్వండి, ఎవరిని కావాలంటే సత్యాన్ని అడగండి అని చెప్తా. నేను వాళ్ళకి చెప్పాను అంతే. అక్కర్లేదమ్మా నేను వీడియో. మళ్ళీ ఇప్పుడు తనకు బాయ్ ఫ్రెండ్ వచ్చిండు, ఎట్లా మళ్ళీ ఏ నెంబర్ ఇవ్వకుంటే ఎట్లా? బాయ్ ఫ్రెండ్ అంటే ఉండాలి మరి, తను కూడా వయసులో ఉంది కదా. ఏడి ఎక్కడ దొరికాడు నా ముఖానికి నెంబర్ ఏనిస్తలేవు మరే బాడీ ఉండాలి. ఓకే అందరికి ముక్కు ముఖాల్లో వాళ్ళకి దొరుకుతున్నారు సత్య, నా ముఖానికి నాకు ఏం తక్కువ దొరకట్లేదు. వెతికి పెట్టిన ఇద్దరిని పెట్టిన మీరు ముసలాన్ని తీసుకుంటే నీ ముఖం మండిపోనది. బాయ్ ఫ్రెండ్ కోసం ఏం పాట? మసక చీకటిలో మల్లెలు మల్లె పందిరి కాడ తుమ్మెదా, మాల కడుతున్నాను తుమ్మెదా,
ఆ మాలెవరి కోసమే తుమ్మెదా పరుపులు ఏసాను తుమ్మెదా మెత్తాని పరుపులు తుమ్మెదా గుత్తంగా కుట్టావు పోన్లే వీడు ఏడ్చేస్తున్నారు మాని ఆపే ఆ తుమ్మెద ఈయన మరే చేసుకోక రోడ్నే చేసుకోవాలమ్మా ఈ వీడియో నేను బంద్ చేస్తాను ఇవతల ఆ భక్తెవరి కోసమే తుమ్మెదా సచ్చా కోసమే తుమ్మెదా జోరు మీదున్నావు తుమ్మెదా ఈ జోరెవరి కోసమే కోసమే తుమ్మెదా. సచ్చా. కాదు నీ బాయ్ ఫ్రెండ్ కోసం తప్పు అలా అనకమ్మా హలో. ఇదే అన్న ఆహా. నువ్వే ఓకే. బయట పెట్టుకుంటున్నావు. కాదు ఇప్పుడు- ఓపెన్ సీక్రెట్ ని. కాదు ఇప్పుడు రెండు నువ్వు పెళ్లి పలానా వాళ్ళకి చెప్పానా ఇప్పుడు బాయ్ రెండు ఫ్రెండ్ పెళ్లి ఉండడం సరదాగా అంటున్నాను ఇప్పుడు రెండు ఏ, పెళ్లి ఎంజాయ్ చేయవా? అన్న పెళ్లిళ్ళ గురించి ఇప్పుడు రెండు పెళ్లిళ్ళు చేసిర్రు కదా పెళ్లి వరకు ఆగిర్రా తదుపరి కార్యక్రమం ఘట్టం ఏమైనా చేసిర్రా అయ్యో ఘట్టం చేసేసారు కడుపు వచ్చినట్టు చేస్తారు శ్రీమంతం చేస్తారు వీళ్ళు దెబ్బ దేవుళ్ళు అన్ని చేస్తారు అక్కడ కందిపబడలే ఓ వీర లెవెల్లో చూస్తారు అందరూ కూడా అయ్యో లోపలికి వెళ్ళారు ఆ, ఏం చెప్పారు మంచిగా రెడీ చేయలేదు అవును చేశారు అది యాక్టింగే కదా ఆ. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు హీరోలు లోపలికి వెళ్తున్నారు పూల మంచాల మీద ఒకళ్ళు పట్టుకున్నారు అయిపోతుందా నేను అట్లాంటి వీడియోలు వద్దు నీకు సిగ్గు అనిపించట్లేదు అంటారు లేదు, లేదు. ఎందుకు అనిపిస్తుంది ఆమె ఆ, అమ్మా నేను చేయలేదు వీళ్ళే చేశారు నాకు ఇష్టం ఏంటమ్మా ముసలి అవును. ఇష్టమా ఉమ్. కొన్ని ఇందాక ఒక అబ్బాయి ఉన్నట్టు అబ్బాయితో చేయమంటే ఇష్టం వా. అమ్మా అంతే తప్ప 75-80 సంవత్సరాలతో ఇష్టమా ఆ, వీళ్ళిద్దరూ నచ్చలేదు నాకు ఆ. ఇందాక వచ్చి చూసి అందుకే అబ్బాయిని పెట్టమన్నాను ఇక్కడ తప్పేమున్నది తప్పేముంది వైట్ నచ్చాడు వైట్ టీ షర్ట్ ఆ, నీకు నచ్చుడుగా ఎవరికి వీడికి ముందే నచ్చేస్తుంది ఆ, ఆ. ఓకే ఇప్పుడు అరేంజ్ చేసేద్దాం మంచం మీద కలెక్షన్ కోసమని నేను చూసాను ఉమ్, ఓకే అంటే ఇప్పుడు ఘట్టం జరగలేని బాధపడుతున్నారా అమ్మ? నేనేం లేకుంటే కదమ్మా మంచోడు దొరికితే హ్యాపీ మళ్ళీ తీసుకుంది మాకు ఎంత ఇచ్చిర్రు ఇంతలో డబ్బులు 200 వెళ్ళిపోయి దొరికేస్తారు కదా ఆ, తీసుకుంది డబ్బులు తీసుకొని దాచుకుని బ్యాగ్ లా ఆ. దొంగడు వచ్చింది అయ్యో. ఏం చేసినాడు తీసుకుపోయి అక్కడ దాంట్లో బ్యాగ్ ఏముందంటే ఒక రెండు డైర్లు అది బండిలు ఉన్నాయి కొత్త అమ్మ 3 ఇక్కలు కొనుక్కున్నా ఆ, కనవ అన్ని వదిలేసాడమ్మా ఆ. ఇంత దానిమ్మ పళ్ళు అన్ని వదిలేసాడు 500 పెట్టుకుని తాగి వచ్చేసి అన్ని వదిలేసాడు ఆ రెండు బట్టలు ఆ తీసుకుని కాయలు అలా వెళ్ళిపోతున్నాయి అమ్మా వీళ్ళిద్దరూ నెలికారు కానీ నాకు అంతరాత్మ చెబుతుంది నీకు దొరుకుతాయమ్మని రాయిలా? బ్యాగు బ్యాగా? బ్యాగ్ ఓకే. ఒకటి పడిపోయాడు ఆహా. ఆ 3 డైర్లు 3 ఇంట్లో పెట్టుకుని కనవ వదిలేసాడు ఇక్కడ రాయల్ మీయేనా నా కొనుక్కున్నాను కొనుక్కున్నాను. ఆ. అప్పుడు నేను పట్టమని కొట్టేది ఆ. కొట్టేటప్పటికి అంటున్నాడు అంతలో పోలీసులు వచ్చి పోలీసులు కొట్టారు అయ్యో కాదు నీకు సారీస్ ఇష్టమా డ్రాయర్లు ఇష్టమా కాదు అన్న రాయలు ఇష్టం రాలి చూడమ్మా సూపర్. అదే టైర్లు మళ్ళీ ఊర్లో ఏం చేసినా తెలుసా ఒక కవల కట్టి పెట్టింది ఆ. కవల కట్టి దోశ పెట్టింది ఆ ఎత్తుకుపోయినాయి. ఎక్కడికో సేలో గట్టిపోయి అంటే మీరు మంచి బ్యాగ్ దుబాయ్ ముసలోళ్ళు వెళ్ళి మొత్తం ముసలు ఒక 10 మంది దాకా ముసలు రాయర్లు తీసుకున్నారా మహాలక్ష్మి మహాలక్ష్మి అయితే పరిగెట్టి బాబు, దొరికిందమ్మా నేను ఇలా షూటింగ్ కి వెళ్తాను కదా అని చెప్పి ఇగో ఈ 2 బ్యాగ్ ఇచ్చావు మంచి బ్యాగ్ దుబాయ్ నుంచి వచ్చిన బ్యాగ్ ఇచ్చాను అబ్బా. ఒక్క రోజు కూడా షూటింగ్ ఆ బ్యాగ్ పట్టుకెళ్ళే ఆ. అమ్మా ఒక ఎంత బరువో చూడమ్మా సరే ఈ బ్యాగ్ లో ఏముంటాయి చూపెట్టావు సత్య అనేది ఇంట్లో కాండ్రా ప్యాకెట్లు ఆ? నీతోటా మరి ఏముంటాయి బ్యాగ్ మరి నన్ను నువ్వు చెప్పు చూపెట్టు నాతో ఒకసారి చెప్తావు కన్నా ఏమేమి ఉంటాయి ప్యాకెట్లని. చూపెట్టు చూపెట్టలా ఆ. ఓయమ్మ బంగారు దీన్ని బిస్కెట్లమ్మ. లిప్ బామ్ అంటారండి అమ్మో పెద్దగా చిన్నగా ఉంది ఏంది? వేదాలకు రాసుకుంటారు ఆ. దీన్ని ఏమంటారు కోమ్ అంత గ్యాప్ ఉంది ఇది ఏంది? బాగుంది ఇది బాగుంది గ్యాప్ బాగా దూకామను అప్పంచలు దూకాలను ఇదైతే లిప్స్టిక్ అండి ఏ స్టిక్ ఒకసారి పెట్టుకో కొద్దిగా లైట్ గా పెట్టుకో ఏం ముందుకు వేసుకో లైట్ గా పెట్టుకో ఆ. అమ్మ చూసావా పిచ్చి యాక్షన్ చూసావా మరి ఇట్లా వేసుకో బాగుంటది ఎదవ యాక్షన్ చేయకే నాన్సెన్స్ Hmm. ఇది నా రూమ్ కీ అండి ఏంది పువ్వు అట్లుంది అది పువ్వు అది రూమ్ కీ ఇది రూమ్ ఓహో, కీస్ ఓకే గుండ్రంగా వీళ్ళకంటే బాగానే మాట్లాడుతున్నావు ఇప్పుడు అమ్మా, కొంచెం పావు. ఈ వీడియోని మొత్తం బంద్ చేయడం కొంచెం పావు అవునా పామే లిప్ బామే ఆమె అమ్మకు లిప్స్టిక్ ఇవ్వాలి ఆ. కొంచెం పావు కొంచెం చిన్నది నీకు పెట్టాలి నేను వద్దమ్మా ఆయన ఏం పెడతలేను కింద 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 మాకు కింద కింద బాగుంటది ఆ, మెల్లగా మెల్లగా రాయి మెల్లగా రాయి మెల్లగా ఓయమ్మో. మెల్లగా రాయి. పెరుగుతుంది రాస్తున్న కొద్ది పెరుగుతుంది రాస్తున్న నాది పట్టుకుంది చాలే కామెంట్లు వస్తాయి అలా చూసుకోండి ఆగు. ఆ. సత్యది పెట్టుకుంటుంది ఇప్పుడే సత్యది పెట్టుకుంటుంది చూడు మిర్రర్ చూపెట్టి నీది పెట్టుకుంటుంది తీసుకొచ్చేది అది నీ చూపెడుతుంది పాగ్నా గురించి అమ్మా మిర్రర్ అండి అది ఎక్కడ చెల్లది బాంబే అంటే ఇక్కడ అమ్మరా బాంబే ఇక్కడనే అమ్మారు అమ్మరా బాంబే అంటే ఇష్టం ఎందుకంటే దట్ ఈస్ డ్రీమ్ సిటీ కదా ఆహా. దట్ సెంటర్ ఫిష్ అసలు పొగుడు Lip lock లేదు, పెట్టుకో. ఏమీ లేదు. మాట్లాడుతున్నప్పుడు బ్యాక్ స్మెల్ రాకుండా ఇది నాకు ఏదో ఒకటి ఇవ్వవా నీ తింటా దిష్టే తగిలేసింది రాజు తింటావా? ఒకటి సెంటర్ ఫ్రెష్ ఇవ్వవా మీరు కూడా పెద్దవాళ్ళే నాకు కదా నాకు నాకు అలా ఏం నాకు కావాలి? చాక్లెట్ చాక్లెట్ బాగుంటది కదమ్మా ఈ మొత్తం నేనే ఇస్తా లిప్స్టిక్ ఐబ్రోస్ అడుగు కావాలంటే అవును ఆహా ఐబ్రోస్ ఈ పాపం మొత్తం
బోట్స్ పైన ఐబ్రో పెన్సిల్ ఉందా? నేను ఐబ్రోస్ వాడను. అవి వేస్తుండే ఒకటి ప్రసాదం, సత్యప్రసాదం. ఓకే, ప్రసాదం కాదు, ఇది బాగుంటది ఫ్రెష్ గా. బాగుంటది, ఒకసారి చూద్దాం. సత్య ఇచ్చిన సెంటర్ ఫ్రెష్ బాగుంటుంది. అందరు వేసుకోండి అమ్మా. సత్యా, అందరు సత్యా, తింటున్నాం. ఆ ఐబ్రోస్ ఉంటే ఇవ్వచ్చు కదా. నేను వాడేది రెడ్ డాబర్ అండి. ఓకే, వాటికి బ్రష్ చేసి అదేంటి ఇట్లా తగ్గలేదు. ఆహా. ఒక టంకేనా ఇంకెక్కడైనా యూజ్ చేయొచ్చా? తగ్గలేదు. అలాగే నాన్ వెజ్ తింటే అలాగే ఉంటుంది. పొక్కలు వస్తారా? ఏ పొక్కలు ఏంటిది అది? ఆహా, టూత్ పిక్ సన్నగా ఉంది, సరిపోతుందా? ప్లాస్టిక్ టూత్ పిక్స్ అండి. ఓకే, కాస్ట్లీ ఉంటాయి. నేను ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, అన్నీ ఉంటాయి. ఇందులో ఎప్పుడు కూడా వాటర్ ఉంటుంది. ఎందుకు దాహం అవుతుందా? బిస్లర్ అంటే ఇది ఇండియన్ బ్రాండ్ అండి. నేను కిల్లే వాడను, ఇంకేవాడు నాకు అవే వాడను. కళ్ళజోడు బాక్స్ ఉంటాయి. ఇండియన్ ఏంది? కళ్ళు ఉన్నాయి రెండు. ఇండియన్ బాక్స్ తెలుసా? కళ్ళజోడు బాక్స్ లో దాస్తా. ఓకే, అదే పిచ్చోడా. ఫోన్ పే ఉంటది, అలాగే డబ్బులు కూడా ఫోన్ పే పని చేయకపోతే పెట్టుకుంటా. ఎప్పుడు కూడా ఈ కళ్ళజోడు సడన్ గా ఇరిగి ఉప్పు వాళ్ళు కొడతాడు నాకు, ఇరిగిపోతే ఇది పెట్టుకుంటా, సేఫ్టీ పర్పస్. ఓకే, టవర్ తెచ్చుకుంటాడు. ఇది నా పవర్ బ్యాంక్ అండి. పవర్ లేదని పవర్ బ్యాంక్ ఎందుకు? పవర్ బ్యాంక్. అదేంటి వైర్ ఎంత సన్నగా ఉంది? అదేంటిది? ఇవన్నీ టాబ్లెట్లు అనమాట. ఐ డ్రాప్స్, ఐ పొడి అయిపోతే వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా టాబ్లెట్స్. అలాగే ఇయర్ బడ్స్ అందరు పంచుతా, ఉప్పల్ వాళ్ళకి అందరు కూడా. మా టీంలో ఎవరికైతే ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాగా అన్ని పెట్టుకుంటా. పారాసిటమాల్ అన్ని మొత్తం అన్ని ఉంటది. ఓకే, మీకు ఎవరైనా జ్వరం వచ్చిందా? ప్రాబ్లం వస్తే ఇస్తా. ఓకే, చూసారు వైజాగ్ సత్య బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయో? ఇంకా ఉన్నాయి. నేను కవిన్ రాబడి ఎప్పుడు పెన్ పెట్టుకుంటాను. ఏంటో కలం అట్లుంది? పెన్ను పెట్టుకుంటాను నేను. క్యాప్ లేని పెన్? రైటింగ్ క్యాప్ లేదండి పెన్నుకి. రాబడి పట్టింది. చిన్న పెన్, సన్నగా ఉంది పెన్. ఓకే, చూపెట్టండి. జిప్పులు బాగానే ఉన్నాయి కదా బ్యాగ్ కి, గదులు బాగున్నాయి. దుబాయ్ వాళ్ళు ఇచ్చిన బ్యాగులు అంటే బట్టలు ఏమన్నది ఎవరు? నువ్వు గుండె మీద ప్రమాణం చేయి, బాబా మీద ప్రమాణం చేయి. అవును, నాకు ఇష్టమే. నువ్వే కదా ఏం చేయవు, డైరెక్ట్ నువ్వు తీసుకెళ్ళావు. ఏంది ఇది? ఏంటి అమ్మ, ఏంటి చెప్పది? మానే మానే, అసలు రాజుతో నేను మాట్లాడి ఏం ఓరిని నీ పోయే కాలం అట. అవును, మరి పొయ్యే కాలం వీడికి వచ్చి నాకు ఏం చేయడం అలాగా. సమాధానం చెప్పి ఇదిగో నీకు పొయ్యే కాలం వచ్చి ఏం చేయవు. వయసు తగ్గట్టుగా పాటు పడి చావండి, కొద్ది రోజులు భూమిపై ఉంటారు. మీకు పోయే కాలం వచ్చింది. వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు మరి సమాధానం. నువ్వు ఎంత చూడండి, ఒక అబ్బాయి ఉన్నాడు. ఎవరా క్యాప్ అబ్బాయి? సిగ్గుబడి వెళ్ళిపోయిండు. సిగ్గుబడి. అంటే అతనికి సిగ్గైతుంది కానీ ఏంది డ్రెస్ వేసుకుంటే అమ్మ నీకు ఎల్మించలు దిగుతలేరు కదా అందరూ? అమ్మా నేను క్లబ్ డాన్సర్ ని వేస్తాను. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చింది, నచ్చినట్టు డాన్స్ వేసుకుంటే, నచ్చినట్టు డ్రెస్ వేసుకో, నచ్చినట్టు నవ్వు చెయ్యి. ఇంకేంటి అన్ని చెప్పాక చేసిందంతా గర్రోడు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, అమ్మా నీకు డాన్స్ వేసుకోవాలమ్మా అని అడిగాడండి. 5,000 అడిగాను నేను. సరే అన్నాడు. నువ్వు షాప్ లో తీసుకెళ్తే నీకు ఏది నచ్చిందంటే ఈ డ్రెస్ నచ్చింది అన్నాను. వేసుకుని చూడమ్మా అనేసి వీడియో తీసాడు. వీడియో తీసి పబ్లిక్ వదిలేసాడు. ఆ డ్రెస్ ఆపేసాడు. ఒక రోజుకి 1000 డ్రెస్ ఆపేసాడు. ఆ షాప్ అయిన అదే సందులో బుద్ధి ఉన్నదా లేదమ్మా వాడికి? నాది కాదు నాయన, ఆయన ఇప్పుడు సందులో కనిపించమని చెప్తాను. ఎందుకు నా డ్రెస్ తోటి మీరు వీడియో తీసుకుని నాకు డ్రెస్ ఎందుకు తీసుకోలేదు అని గట్టేటాడు. ఫుల్గా నాకు పెట్టాడు, వీడికి పెట్టాడు. ఏమైనా దొంగ నాటకాలు అని మన ఛానల్ చూడలే, కావాల్సి చెప్తుంది. ముసలి కుక్క అని చెప్తారు. ముసలి కుక్క అట. అమ్మాయి ఎన్ని అన్నాయి వాళ్ళ కర్మ. ఓ డైరెక్ట్ వేసుకోమన్నాడు, నేను వేసుకున్నాను. వాళ్ళ పేరు చెప్పు. పింకీ 7962096. ఒరే పింకీ, నీ గుత్తి కోసి మరి ఉప్పు కారం పెడతాను. లేడీయా, నీకు సిలక తెగిపోతుంది. లేడీ నా ఇష్టం. వాడు 5,000 ఇస్తాను చేస్తున్నాను. నువ్వు మొగుడు అలా వెళ్ళగానే రగ్గు పొడుతూ తిరిగేస్తున్నావు. అది ఆపు ముందు. అది చెడ్డ. బర్రెకి ఎలక పిల్ల డ్రెస్ వేసినట్టు బర్రెనే. నువ్వేంటి నువ్వేంటి స్నేకువా, విశ్వసేకువా? కాటేస్తా కూర్చుంటావా నువ్వు? దీన్ని ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఓకే, నాకు ఇంకా మంచిది. తీసుకెళ్ళి అది కూడా తీసుకెళ్ళి. ఇజ్జత్ లేదా పనికి మలదానా అని పనికి మలం ఉండా నాకు ఉన్నది కాబట్టి నలుగురికి మీకు చూపించి అందరినీ కూడా సంతోషపడుతున్నాను. చేసే రీల్స్
ఏదో కాస్త చీర కట్టుకొని చేయను కట్టుబట్టుతో నేను చేయి చేయను తల్లి చీర ఎందుకు కట్టుతో తిట్టు చేయను తింటున్నావు? నేను చీరతో చేయనండి నా ఇష్టం నేను రేపో మాపో పోతాను ఇంక డ్రెస్ ఎప్పుడు వేసుకుంటాను ఇంట్లో నేను పెట్టుకో వీడియోలు ఆ? నీ దగ్గర నీ ఫోన్ లో అవునవును. నా ఇష్టం నా ఇష్టం కాదమ్మా రేపమా పోతున్నట్టు నువ్వు పోయిన తర్వాత అక్కడ కూడా ఇవే పట్టలేస్తా అయ్యో అక్కడ మొత్తం మన ఉంటుంది అక్కడ రంభ ఓరోసి మేనక ఉంటారు మీ అమ్మ కడుపు నుండి రాలేదంట పైన. నువ్వు ఎట్లా కూర్చున్నావు చెప్పు, ఎట్లా కూర్చున్నావు? నేను పైనుంచి పడ్డాను అమ్మ కడుపు నుండి కాదంట. ఆకాశం నేను రంభ ఓరసి మేనక కింద పడ్డది లక్ష్మ నా కోసం వచ్చింది ఈ వేళ ఎదలు పాడండి. ఎదలో ఒక చందమామ. చందమామ నిజంగా ఏమే. నిజమే. చూడండి, ఈ పక్క నుండి శ్రీదేవి, ఆ పక్క నుండి జయప్రద, వెనక నుండి అనుష్క, ముందు నుంచి నయనతార, కింద నుండి మాకు తెలియదు ఇక్కడ ఏమైంది రెడ్డి అంత గీకి? ఎవరికి నువ్వే గీకావు మధ్యాహ్నం వచ్చి ఎందుకు పోయిన ఆయన దగ్గరికి నేను తోముతుంటే గీకుతున్నాడు ఇలా పక్క వచ్చి పిల్లిలేగా చూసేటప్పటికి వేడు అయ్యో ఆ చూడు ఇదిగో ఏం దోముతున్నారు మీరు? సామాన్లు సామాన్ దోముతుంటే ఎందుకు గీకిరు అక్కడ మీరు? నేను అక్కడి నుంచి వచ్చానమ్మా ఆహా. నువ్వు కూడా వాడుకోకడా. నిజం చెప్పు. ఇగోండి మరి గీకుడు కూడా నీకు ఎందుకు గీకుడు కూడా బ్యాడ్ కొట్టాలి కామెంట్లు వస్తున్నాయి, వద్దు వీడియో అని చెప్పిన ఇక వీడియో మళ్ళీ ఎందుకు తీసేయాలి వీడియో? బ్యాక్ కెమెరాస్ వీడు వచ్చినప్పుడు ఇప్పుడు వదులుతున్నాడండి అందరూ అమెరికా నుంచి కేక అసలు రాదు మీరు గుమ్మం ఎక్కడినప్పుడు అసలు అది పెట్టాడు చూడండి మళ్ళీ అప్పుడు అయిపోయిన గొడవలు మళ్ళీ పెట్టాడండి అని చెబుతున్నారు నేను కడుపు చేసిన వీడియో పెట్టింది, మరి నాన్న ఎట్లా అని చెప్పాలా? నువ్వు కడుపు చేసినావు? నేను కడుపు చేసిన వీడియో పెట్టింది. ఆ కడుపు అదేనా? కడుపు చేసి ముసలోడితో కడుపు వచ్చిందని వీడు వీడియో పెట్టాడండి ఫస్ట్ నాకు మండదా అవును. అందుకే వీడి వల్ల వచ్చింది అన్న గర్భసంచి కడుపేలాగా అయింది. యాక్టింగ్ కదా Acting ఆ? యాక్టింగ్ లో చేశారా కడుపు? కానీ కడుపు వచ్చినట్టు ఈ వయసుకి ఎట్లా చేయాలి వీడియోలు? ఏదో పూజలు చేసుకుంటే ఏదో మంచి వీడియోలు చేస్తే అయిపోయింది. రాకేష్ మాస్టర్ శవం దగ్గర ఏడమన్నారమ్మా ఏడ్చాను 3000 అయిందమ్మా ఎక్కడ? అడిగి పడేసి శవం, పొలాల్లో సమాధి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళిరా? ఏడమన్నారు పత్తి పళ్ళు అవి ఇవి పెట్టి అయ్యో నిజంగా వచ్చేసింది ఏడ్చేసాను ఇక మీకు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి వచ్చేసి ఏడ్చేస్తే 3000 ఆ అయిందమ్మా పెద్ద ఆయన వీడియో ఏనంటున్నాడు, ముసలి ఆయన కదా పెళ్లి చేస్తున్నాడు కదా, ఊర్లో చాలా మంది తిట్టిరంట. తిడతారు. వీడియోలు చేస్తున్నావు ఆమె అసలు నీకు ఆమె గురించి తెలుసా నీకు అనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తిట్టిరంట. మధ్యరకంగా వీడు వ్యక్తిగా నిజము. కర్రోని అస్సలు నమ్మద్దమ్మా కాదమ్మా మీరు ఇట్లా వచ్చారు ఎందుకు బట్టలు వీళ్ళు నేను చెప్పలేదు? ఇగో వీడు వచ్చేమని తోముకుంటున్నాను నేను తోముకుంటే లేచి ఈ వచ్చేమని జీవితాంతా తోముకుంటూనే ఉంటారా? మేము ఇంటర్వ్యూ కానీ వెళ్ళలేదండి, ఆ. డైరెక్ట్ డైరెక్ట్ గా అలా ఉంటేనే పర్వాలేదు ఆ స్టైల్లో అలా ఉంటే ఆ స్టైల్లో వచ్చింది. అది మేము అక్కడ ఉన్నాము, రాజు ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రా అంటే అటు ఇట్లా వచ్చేసాం. ఐటమ్ సాంగ్ కి తీసుకుంటారా ఇప్పుడు? మరి ఏ సాంగ్ అట ఐటమ్ సాంగ్? ఏమో ఏదో ఇస్తారండి సామాన్ అట్టి పాట అట్ట. సామాన్లు అది పట్ల మంచి పాట. లైకులు కొట్టాలంటే సామాను బాగుండాలంటే అనే పాట అంట. ఇప్పుడు స్టేటస్ సెలెక్ట్ అయిపోయారా మళ్ళీ ఐటమ్ సాంగ్ కి? సెలెక్ట్ అయ్యేది డైరెక్ట్ హగ్ కూడా ఇచ్చాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మరి అక్కడే తేడాలు వస్తాయి సెకండ్ ఇచ్చాడు అగ్గు సెకండ్ లేదా అదే హగ్ అనుకో సెకండ్ హ్యాండ్ ఇస్తాను. బాబా మేమైతే ఏముందిలే. సెలెక్ట్ అయితే అయిపోయలేదా? ఏది ఎక్కడ గోవా బీచ్ దగ్గర చేస్తా బిక్నియా లేకుంటే నార్మల్ గా? చీరాల బీచ్ లో కానీ నెల్లూరు బీచ్ లో కానీ షూటింగ్ ఉంటుంది. చీరలు లేకుండా పోవాలి. మొత్తం అంతా ఆఫ్ ఆఫే. హీరో ఎవరు డిసైడ్ గా? ఇప్పుడు కర్రీబాబు హీరోగా చేయడానికి రెడీగా ఉన్నాడు హీరోగా లక్ష్మమ్మ, మన ఇద్దరం చేద్దాం మన ఇద్దరం చేద్దాం అంటున్నాడు కనపడదు హీరో పేరు నాకు చాలా కనపడదు, ఇది ఇంకా లాస్ట్ వీడియో కనపడదు. ఎందుకు పాపం? అని మీరు అనుకుంటున్నారా? సెకండ్ లేకపోతే నన్ను చూడకుండా వాడు ఇంటికి వచ్చేస్తాడు. ఏమైనా మరుగుమతి పెట్టినావా? ఫుడ్ తింటే కానీ వెళ్ళదు ఇంటికి వచ్చి నీ బాయ్ ఫ్రెండ్ కదా నువ్వు, లేకపోతే ఉండలేడు. లేకపోతే లక్ష్మమ్మ చేసావా ఏం చేస్తున్నావమ్మా అంటాడు. నువ్వు ఫ్రెండ్ గానే మాట్లాడతాడు, ఏది బేడగా ఉంటే నేనే రానివ్వను కదమ్మా. అవునవును అది. ఓకే అవునా? మేము తీసే అట్లా అందరిలోని కూడా వీడియో నాకు డబ్బులు ఇస్తాడు. పాపం. అది కొంచెం లేట్ చేస్తాడు కానీ ఇచ్చేస్తాడు. కనవండి అది కూడా ఇప్పుడు మొన్న ఒంటి ఎక్కినావు కదా? అయిపోయి వద్దమ్ము. ఎందుకు అది భయపడదు? నేను గుర్రం ఎక్కుతానే నేను ఇప్పటి నుంచో ఉంటున్నాను విశ్వనాథ్ పార్క్ దగ్గర. ఓకే. వాడు బయటికి ఇంటికి వెళ్ళిపోతా అంటే ఒంటి వచ్చింది. లక్ష్మమ్మ కేకేసాడు. సరే అంటే ఒంటి ఎక్కుంటే గుర్రంలాగే ఉంటుంది అనుకున్నా. అది ఎక్కడ ఎక్కితే అంత ఉన్నది. ఇలా అంటే కెబు 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 అరుపులు మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. ఇంకా ఆ రోజు అంతా కూడా అది ఇలాగే అంటుంది. కామెంట్లు మూడు వచ్చింది కింద పెట్టారు కామెంట్లు. అది కావాల్సిన గుర్రం కదా ఆమెకు. పాపం. ఒంటే ఒంటే జంతువులు కూడా పాడు చేస్తున్నావు. జన్మల్లో కూడా నేను అసలు ఒంటి గుర్రం వద్దు. జంతువులు కూడా పాడు చేస్తావు నీ అందంతో. నువ్వు కూడా అలాగే వీడికి మళ్ళీ మాట్లాడుతున్నావు సత్య. మరి అది తమ్ముడు అయ్యి కూడా నువ్వు అలా మాట మరి అదేంటి అలాగే ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది ఒంటే ఇలాగే. సరే అండి, ఓకే అండి. సరే ఒంటిలు ఎక్కడ ఉంటాయో చెప్పాలి. అడవిలో ఉంటాయా, నదుల్లో ఉంటాయా, ఎక్కడ ఉంటాయి చెప్పు. అడవిలో ఉంటాయి కాదు, ఎడారిలో ఉంటాయి. మరి నువ్వేమన్నా రెండే వాక్యాలు చెప్పావు. మూడో చెప్పలే. చెప్పాలి, ఆన్సర్ నువ్వు
అదంటే 3 ఆప్షన్లు ఇచ్చాడు ఇప్పుడు కృష్ణ. లక్ష్మం ఎక్కడ ఉంటది? కృష్ణనగర్ ఉంటది. ఆమె ఒక సెలబ్రిటీ, రోజుకు 10,000 ఇవ్వాలి ఆమెకి. దేనికి? షూటింగ్ తీసుకెళ్తే. షూటింగ్ కా? ఓకే ఓకే. అవును, కానీ మన జ్ఞాపకంలో కొంచెం పుడిచి తాత గురించి మీరు బాగా నీకు అప్రిషియేట్ చేయాలి. అంటే కొంతమంది ఏదో వాడుకొని అంటే ఏదో పరిచయం ఉంది వదిలేస్తారు, కానీ నువ్వు అక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళకి అది అంతే సంస్కారం చేసి ₹1,00,000 పైన ఖర్చు అయిందండి. ఎందుకంటే ముస్లిమ్స్ అన్ని మనకు తెలుసు, ఫస్ట్ టెంట్లు కుర్చీలు అన్ని తెప్పించాము. పెద్ద పెద్ద టబ్బులు ముస్లిమ్స్ కి డెడ్ బాడీకి వేడి నీళ్ళతో మరగబెట్టి స్నానాలు చేస్తారు. పెద్ద పెద్ద టబ్బులు అన్ని తీసుకొచ్చాము. రేగుపండ్లు చెట్లు. తర్వాత అక్కడ శ్మశాన వాటిలో స్థలం కొనాలి, పోయి తీసిన డబ్బులు ఇవ్వాలి, ఆ డెడ్ బాడీ మోసిన వాళ్ళకి ఇవ్వాలి, ఆ లాస్ట్ జర్నీ వ్యాన్ కి డబ్బులు ఇవ్వాలి. ఆ రోజు 50,000 అయిపోయింది. మళ్ళీ 11 రోజుల ఫంక్షన్ కి 200 మందికి భోజనాలు పెట్టాం. నాన్ వెజ్ 2 రకాల స్వీట్లు, పులిహోర, చికెన్ కర్రీ, రసము అన్ని పెట్టాం, పెరుగు అన్ని రకాలు పెట్టి భోజనం పెట్టాం. అక్కడే మళ్ళీ పువ్వులతో అలంకరించి మళ్ళీ అక్కడ టెంట్ వేసి చైర్లో తెప్పించి బాగా చేసాం. ఎందుకంటే ఆయన నాకు ముందే చెప్పేశాడండి, నేను ఎప్పుడు చనిపోయినా కానీ కృష్ణకాంత్ పార్కే నన్ను సెలబ్రిటీ చేసింది. నన్ను సెలబ్రేట్ చేసింది కృష్ణకాంత్ పార్క్, వైజాగ్ సత్యం, మీ ఇద్దరే. ఎందుకంటే ఫస్ట్ కరోనా టైంలో ఆయన నాకు కనిపించాడు అక్కడ. అంటే బాగా నాకు నచ్చింది. అప్పుడు బాబా ఇలా మా టీంలోకి వస్తావా అని నేను తీసుకున్నాను. అలాగే తమన్ గారి దగ్గర తీసుకెళ్ళాను. తమన్ గారు గుంటూరు కాలంలో ఆయన డైలాగ్ పెట్టారు, కుర్చీ మడత పెట్టి. ఈ మధ్య కాలంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టుకున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్ లో కుర్చీ మడత పెట్టే డైలాగ్. అలాగే ఎన్నో ఇంటర్వ్యూలకి, ఈవెంట్లకి, షూటింగ్ మీకు తెలియదు ఏమైంది మాకు తిరిగండి బాగానే. మనం మరి పూర్తిగా సేమ్ టు సేమ్ రాకేష్ మాస్టర్ లాగానే ఆయన లోపల మల్టీ ఆర్గన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. లంగ్స్, లివర్, కిడ్నీ, బ్రెయిన్, హార్ట్ అన్ని ఫెయిల్. ఇంకా అన్నం కూడా వెళ్ళడం లేదు. అన్నం పెడుతుంటే బయట కక్కేస్తారు. డాక్టర్ చాలా మంది అంటున్నారు బాగు చేయొచ్చు కదా. డాక్టర్లే చెప్పారు రప్పించినప్పుడు ఇంకా వేస్ట్ అండి ఆయన. హాస్పిటల్ తీసుకెళ్ళాము, వాళ్ళే చెప్తారు ఇంకా వేస్ట్ అండి లోపల పోయి. చాలా మంది కామెంట్ పెడతారు హాస్పిటల్ తీసుకెళ్ళచ్చు కదా. మీకు తెలుసా మీరు తీసుకెళ్ళాము? పడదాకా వచ్చి పడిపోయాక తీసుకెళ్ళాము. ఏం చేస్తాం మరి, టైం అయిపోయింది. భార్య చేతుల మీదకి ప్రేమ కార్యక్రమాలన్నీ బాగా చేసామండి. కానీ మీరు ఇది ఫ్లవర్ పట్టుకొని అది పట్టుకొని బాగా చేస్తున్నారు కదా అందరు కలిసి. బెంగళూరు నుండి తెప్పించాం ఆయన ఫ్లవర్ లా. ఓకే, 4-5 రకాల ఫ్లవర్లు తెప్పించి మొత్తం అంతా మా సాంప్రదాయ ప్రకారం మేము చేసాం. హిందూ సాంప్రదాయ ప్రకారం మేము చేసాం. ఆ రోజు ఆయన యొక్క కార్యక్రమం అంతా ఇస్లామిక్ స్టైల్లో చేశాను. అయిపోయింది. చాలా మంది ఆయన చనిపోతే అనాథాశ్రమంలో వదిలేస్తారేమో, వాళ్ళు ఎవరు వాళ్ళు చాలా పేద కుటుంబం అన్నమాట. అయితే ఆయనకి 8 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఏదో ఒక పని అవ్వట్లేదు. అమ్మ అది అవ్వట్లేదు, అది ఏదని మీరు అడగొద్దు, జీవించండి అన్నారు. నన్ను చాలా మంది దీవించుకుంటారు, బాగున్నా ఉన్నా ఇది ఉన్నా బెడ్ మీద దీవించుకుంటారు. మరి ఎందుకంటే ఎలా అంటే అలాగే జరుగుతున్నాయి. అలాగే ఆయన కూడా నేను అమ్మ అయిపోతుంది పని అన్నాను. ఇంకా ఆయనకి ఆనందం ఆ పని అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి ఆయన నొదలరు. బంగారు తల్లి మీరు భూమి ఉన్నంత సేపు మీకు నేను సాయం చేస్తానే ఉంటా, కాకపోతే మీరు ఇల్లు కట్టుకుంటా అన్నారు కదా, ఆ ఇల్లు మాత్రం నేను చేస్తాను అన్నారు. నాకు నిండా అవే వచ్చేసాడండి తినడానికి. పెట్టేసుకున్నాడండి. ఇక్కడ కూరలు తినేస్తాడు, అక్కడ గారెలు తినేస్తాడు, ఇక్కడ అన్ని పెట్టిమంటున్నాడు. అన్ని వేసానండి కూరలు. అరటికాయ ఎగురుండేను, బీరకాయ ఎగురుండేను, బీరకాయ పచ్చడి చేశాను, సాంబార్ చేశాను, బిర్యానీ చేశాను, పాయసం చేశాను, ఇంకేదో చేశాను. వీడియో కూడా ఉండండి. పప్పు, ముద్దపప్పు, మళ్ళీ సాంబారు, మళ్ళీ ఆవకాయ పెడితే అన్ని మింగేసాడండి. మింగేసి వచ్చి ఏమున్నాయి రుచే లేవు అంతగా అంటున్నారు అందరూ ఫోన్లు చేసి. మీరు ఎందుకు పెడతారు అసలు కర్రోని ఇంటికి ఎందుకు రాణిస్తున్నాడు? 2-3 వీడియోలు చూపిస్తున్నాడు, మిమ్మల్ని బేడో చేసేస్తున్నాడు, మీరు ఎందుకు రాణిస్తున్నారు అని అడిగారు. నేను రాజు అని కొట్టండి యాదవా అని వస్తుంది అలా. మీ ఇద్దరు కొట్టుకుంటా కూర్చోండి. అవును, మీకు షుగర్ కదా, స్వీట్స్ ఎట్లా తింటారు? షుగర్ ఎలాంటి రాగి జావతో చేసిన స్వీట్లు, ఆటలు అలాగే. ఇంకా అప్పడాలు అబ్బా నువ్వు ఎత్తానే ఉన్నాడండి. నేను ఎంత బాగుందలక్ష్మి, మళ్ళీ ఎంత బాగుందలక్ష్మి, ఇది చేస్తాను, ఇక్కడ ఇది చేస్తాను, మళ్ళీ కంతలో బాగాలేదండి. మరి ఫుడ్
ఫుడ్ ఎందుకు తిన్నావు? గుండెలుగా చేసుకుని చెప్పు. గుండె నువ్వు నవ్వు కలగా ఉప్మా పెట్టి వీడియో చేసుకుంటారట, టిఫిన్ పెట్టి మరి అదే వీడియోస్. కదా. పాపం హోటల్కి దోశ అంటాడమ్మా, లేసావు అంటాడమ్మా, లేసాను అంటారు. అమ్మ టిఫిన్ తినేసావు, అమ్మ టిఫిన్ తినలేదు, నేను ఇప్పుడే వేసాను మొహం కట్టుకున్నాను. అమ్మ టిఫిన్ నేను ఇప్పించేస్తాను వచ్చేస్తాడండి, ఎగేసుకుంటే పట్టు చూపించుకుంటే వచ్చేస్తాడు. మంచి గంగాబాబుని ఏదో హోటల్ ఉన్నది, అక్కడికి ఏది కావాలన్నమాట అక్కడ వీడియో అయిపోయింది, ఒక వీడియో. మళ్ళీ తింటాను అమ్మ పాపం టిఫిన్, అమ్మ పాపం అంటండి. ఇదండి పాపం, నేనేంటి బంగారంలో ఉంటే పాపం ఎందుకు అంటున్నావు అంటే, అమ్మ ఊరుకోమ్మ ఇది వీడియోలు అంటాడు. సరే అని ఊరుకుంటాను. తింటాను, అమ్మ చూడండి ఆవురు మంట తినేస్తుంది అంటాడు. మళ్ళీ నువ్వు పెట్టినా నా కర్మ కాలిపోయి వచ్చానంటాను. మళ్ళీ మొన్నటి మామిడి పళ్ళు ఇప్పిందంటే మళ్ళీ వెళ్ళిపోతాడు. 6 మామిడి పళ్ళు ఇప్పించాడు, 2 మామిడి పళ్ళు అడిగి తినేసాడు. కథ నాకు 4 మళ్ళీ 2 వీడియోలు. అక్కడ అమ్మా నీకు నచ్చిన పండు కొనుక్కుంది కానీ పిచ్చుకున్నా కదా, వెళ్ళాను వెళ్తే కొనేసి ఇదిగో అమ్మకి మామిడి పళ్ళు ఇప్పిస్తున్నాను, ఇదిగో కృష్ణ అన్నాడు. రాజు నాకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుండి తెలుసు, పెడతాను ఉంటాడా, పెట్టే మనిషి. పెట్టే మనిషి సాక్షి చెబుతున్నావు, పెట్టే మనిషి రాజుని ఎవరు చెప్పారు? వీడియోలు చాలా మంది ఫ్రీగా వీడియో తీసుకున్నారు, ఇంత రూపాయి పెట్టి తీసుకున్నాడు. ఫ్రీగా మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉండి వీడియో తీసుకుని వెళ్తారు చాలా మంది. కానీ పెడతాడు, 1 రూపాయి ఇవ్వరు నాకు తెలుసా. వీళ్ళు ఎవరు గెలుగుతున్నాడో నాకు తెలుసండి, తెలుసు. రాజు నా కాలం ముందే ఎన్ని వేలు ఇచ్చాడో నాకు తెలుసు. పెడతాడు రాజు, మంచి పెడతాడు. ఈ మైండ్ కోసం నేను పెడతాడు, ఎందుకు పెడతాడు? పెడతాను. ఆ గేమ్ కావాలి అది రెడీ చేసి పెడతా వచ్చేసరికి కూల్ డ్రింక్ రావని ఏదా నేను మామూలుగా కాదు వాస్తవం. అనలేదు కదమ్మా, నాకే కదా ఎవరు వచ్చినా పెడతావు. అలాగా ఈ ఇంట్లో ఉండి అలా ఉండి వెళ్ళిపోయినాడు ఒకడు. ఒక అబ్బాయి వచ్చి అలా వీడియో అన్ని చేసుకుని ఇంట్లో తిని వెళ్ళిపోయాడు. ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఎన్నాలో రుణము దేవుడు పుట్టినాడే రాసేస్తాడంట. కనకమ్మతో నువ్వు లవ్వు, కనకంతో ఫ్రెండ్, కనకం ఇంటికి 3 నెలలే తిను, కనకం ఇంటికి 1 నెల తిను అంటారు. మేము ఒకటే చెప్తామండి, మా టీమ్ లో మెయిన్ పర్సన్స్ ఎవరంటే వైజాగ్ సత్య, ఉప్పల్ వాళ్ళు, బషీర్ మాస్టర్, మా ముగ్గురు హెడ్స్. ఎక్కువ నా మాట చెప్తారు వీళ్ళందరూ మా టీమ్ లో మెంబర్స్. ఆ టీమ్ లో ఈయన గారి ఎడ్డండి, ఇది ఏది పెట్టమంటే పెట్టాలి, నడమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, గోకోమంటే గోకో. మా టీమ్ లో వైజాగ్ సత్య, ఉప్పల్ బాలు, బషీర్ మాస్టర్, నటన స్టార్, గుంటి నాగరాజు, హావిస్ స్టార్, రాకేష్ మాస్టర్ వైఫ్, స్వాతి నాయుడు, కథన పాప, జూనియర్ సాయి పల్లవి, లోకల్ పిల్ల, మళ్ళీ ఎవరు మురళీ శర్మ, అనసూయ ఫ్యాన్, ఇలా చాలా మంది ఉన్నారు. దాంట్లో బాగానే జాయిన్ అవుతారు, 25 మంది కొత్తగా చాలా మంది జాయిన్ అయిపోయారు. చాలా జాయిన్ అవుతారు. కుమార్, రివీస్ కుమార్, సభ్యత్వం తీసుకోవాలి, కుమార్, అలాగే జగన్ బిడ్డ, ధన, విజయవాడ, ఇలా చాలా మంది ఉన్నారు. సభ్యత్వానికి సీనియర్. మరి అందరూ నేను చెప్పినట్టు వినాలి, ముందే చెప్పేస్తాను. అదే చెప్పినట్టు మీరు వినాలి. ఆ గ్రూప్ లో అంటే వీడే మళ్ళీ వీళ్ళు ఎదురుగా చెప్తున్నాను. నేను ఎక్కడ షూటింగ్ తీసుకెళ్తే అడగండి, కానీ ఫుడ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఎటువంటి ప్రాబ్లం ఉంటుందా? ఉండదు. చాలా మంది తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఎవరు వెళ్ళినా నాకే కాదు, ఎవరు ఎంతమంది వచ్చినా పెడతాడు, అరేంజ్ చేస్తాను. అలాగే రాజు కూడా తప్పు కదా, పెడతాడండి. నేను పెట్టడని చెప్పానా? పెడతాడు, వీడియోలు తీసుకుంటాడు కదా. ఎందుకంటే రాజుతో ఫస్ట్ పెట్టేటప్పుడు వీడియో తీసుకుంటాడు, పెట్టిన తర్వాత పెట్టి తింటే మొదలెట్టాడు వీడియోలు. వచ్చేది రావటే అమ్మ ఇంటికి వచ్చే అమ్మా నేనేమంటే నేను మంచిగా మాట్లాడినా, నేనేమన్నా వీడియో తీసినప్పుడు పెడతారా ఏముంది నీకు బలుపు చెత్తగా ఆలోచించి చెత్తగా మంచిగా ఆలోచించి ఎవరైనా పెడతారు. రాజు పెడతాడు, కొడుకుని పెంచుకుంటుంది. ఆ కొడుకు నాకు రైస్ బ్యాగ్ ఇస్తున్నాడు, నెలకు 1000 ఎంత ఇస్తున్నాడు నాకు చెప్పి సంతోషించాను. అట్లాంటి వాళ్ళు కావాలి. 3 నెలల నుంచి అందరూ కామెంట్లు పెట్టారండి, అమ్మకు జీతం పడదామన్నా అబద్ధం వాడు ఇవ్వట్లేదు అంటే. ఆడేంటంటే ఒకటే మాట అన్నాడు, నేను 2 కడుతున్నానమ్మా, 1 లక్ష రూపాయలు పోను, 1 లక్ష రూపాయలు బండి, వాటికే నాకు దిక్కుంటలేదు, 1 నెల కడుతున్నాను, మొన్నేమో బండి తీసుకెళ్ళిపోయారు. అలా ఉంటున్నాను. సరే అలా అంటున్నారు కాబట్టి నేను ఎందుకు వచ్చింది అని మొన్నటి నెలలో వస్తా అండి, నెల 1500, ఈ నెల 1500 ఇచ్చాను. కాకపోతే ఒక బండి అప్పు తీరిపోయాక నీకు ఇంటి రెంట్ కట్టమంటారండి మా కొడుకులు, పులివింద బాబులు డబ్బులు ఇవన్నీ ఇచ్చినారు. అలాగే ఒక బండి తీరిపోతే
అయిపోతే ఇంకొక 3 నెలల్లో బండి అయిపోతుంది నాకు, అప్పుడు నీకు 3,000 ఇస్తాను. 4,000 ఇవ్వలేదు, 3,000 ఇస్తాను. సరే సంతోషం. మీరు చెప్పేది అదే, మాకెవరు శత్రువు లేదు. కానీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు. పులివెందుల ఉన్నారు కదా, పులివెందుల బాబుకి ధన్యవాదాలు. ఆయువారోగ్యాలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. ఒక దేవుడు ఇచ్చిన వరం లాంటి ఆ బిడ్డ. ఇంకా ఆయన ఫ్రెండ్లు ఇద్దరండి, 2 నెలలకి 3 నెలలకి వస్తారు. ఈ 3 నెలల నుంచి కూడా నాకు 12,000 వేస్తున్నారు. నేను కూడా 12,000 వేసారు వచ్చారు. అమ్మ బయటికి వెళ్ళొద్దని. అమ్మ నువ్వు బయటికి వెళ్ళొద్దు అంటే నేను ఒకటే మాట, అమ్మ వర్షాలు పడుతుంది షూటింగ్కి వెళ్తానమ్మా అన్నాను. అమ్మ వెళ్ళండి అమ్మ, ఎవరితో మీకు చేసుకోవాల్సి శక్తి ఉంటే వెళ్ళండి. 3 నెలలు చాలా తీవ్రంగా ఉన్నారు, మీకు ఆరోగ్యం బాగాలేదు, బయటకు వెళ్ళొద్దు అన్నాను. ఇప్పుడు చేసుకోండి అమ్మా అన్నారు. నాకు ఇంకా మంచిది, షూటింగ్లకి వెళ్తాను. ఇంకేంది కొడుకులాగా మంచిగా మధ్య మధ్యలో ఈయన వస్తారు కదా 2-3 సార్లు అక్కడికి గుండుగోలు కదా ఏంటి వరంగల్ తెంబరపల్లి ఏదో నల్లపల్లి తీసుకెళ్తారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు షాట్లు వీడియోలు. ఎన్ని షాట్లు? అసలు ఎన్ని షాట్లు కాదండి బాబు, ఇది యాక్టింగ్ షాట్లు. ఆ షాట్లు కాదు, యాక్టింగ్ అన్ని తీసేసుకుంటాడు. ఆ షాట్లు అయితే హ్యాపీ కదా, శుభ్రంగా ఏకైకి ఇడితోటే ఎంచుకోవాలి మన షాట్లు. సాయంత్రం బల్బులు ఉన్నాయి కదా, ఇక్కడ స్టాండ్లు ఉన్నాయి కదా, ఏ కలర్ కానీ ఫేస్ లో కొంచెం కళ ఉన్నదిలేమో, కొంచెం కళ ఉన్నది పర్వాలేదు. ఇంకా అక్కడ ఎవరి కళ ఉంటుందమ్మా, అక్కడ వాంతులు తప్ప, అక్కడ చూస్తే ఎవరికైనా వాంతులే. కానీ అందులో ఫేస్ ఇంక అసలు మొత్తం పైన కింద ఒకటే అంతానే. అసలు బొమ్మ ఎక్కువ చెప్తాను నేను. కాదండి, 6 మామిడికాయలు కొనిపించి 2 మీద తీసుకొని 4 ఇచ్చి వీడియో చేసుకుంటాం. ఏం కావాలి పాపం, అంతే కదా, చెప్తున్నాను కదా నేను, నువ్వే తీసేసుకుంటున్నావు. ఇచ్చేదాకా ఆగాలి కదా, దేవుడి దగ్గర పెట్టి అది తీసుకున్నాడు, ఫ్రిడ్జ్ తీసుకున్నాడు, 2 మింగేసాడు. రాజు నువ్వు కొన్నావు 4 నాకు అవ్వ 3 వీడియోలు తీసుకున్నాడు. 3 వీడియోలు 500 చుట్టూ అందరూ ఉంటున్నారు, నాకు సంతోషమే. నేను 24 hours ఆ చుట్టూ ఉండలేదు కదా, నేను ఫోన్ చేస్తాను, అక్క ఏం చేస్తావు, తిన్నావా, మా ఇంటికి డైలీ ఫోన్ చేస్తాను. నైట్ 11-12 కూడా చేస్తాను. మా ఇంట్లో మాటలు వండుకున్నాం, చికెన్ వండుకున్నాం, మా ఇంటికి వేసవకాలంలో కూడా 20 రూపాయలు ఎత్తి వస్తానంట. డైరెక్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్తారా, లంచ్ చేద్దాం రా, ఫిష్ ఫంక్షన్ నువ్వు మాటలు అన్ని వండి పెట్టి ఎక్కడైనా మాకు మంచి ఫంక్షన్ అయితే తీసుకెళ్తుంటాను. అలాగే ఈ కొడుకు కూడా చూసుకుంటాడు, బాగా చెప్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్తాడంట, రాజు కూడా బాగా చూసుకుంటాడని చెప్తుంది. వాళ్ళిద్దరు బాగానే చూసుకుంటారు. పెడతారా మీరంటారు రైతులని కెమెరా పెడితే కెమెరా అయిపోతాను. రోజు అసలు ఇవ్వలేకపోతుంది, బెడ్ మీద పడుకుంది. నేను మీరే కదా 2 పెరుగు ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్, ఇంకేమో తీసుకొచ్చిన. ఇలా పెట్టా ఏంటి చాతగానప్పుడు పెడతారా? నేను చక్కగా చెత్తగా వీడియోలు చెప్తారా మా రాజేశ్వర మళ్ళీ ఆయన ఏమి శవం తీసుకెళ్ళిపోతున్నారు, వీడియోలు తీసేస్తున్నారు. నేను ఒక్కనే తీస్తానా వీడియోలు? అంతకంటే ఘోరంగా నేను వీడియోలు. ఒకళ్ళు గొడవ అనవసరం, నువ్వు తీసావా లేదో చెప్పు. చాతగానప్పుడు పెట్టొద్దు కదా. నేను అక్కడికే అన్నాను, రాజు నువ్వు రాకమ్మా నాకు చాలా నీరసంగా ఉంది, ఆయన వచ్చేసిండు, ఓపిక లేదు వచ్చేసాడు. చనిపోయాడంటే ఆయన ఎవరి మాట వినలేదండి. తాగొద్దు అని చెప్పారు ఆశ్రమంలో. ఇంకా తాగి చచ్చిపోతానని పబ్లిక్ చెప్పాడు. వినలేదు, ఇంకా తిండి కూడా తినలేదు. అమ్మా మన ఇష్టం కాదు, దేవుడి ఇష్టం, పుట్టినాడే రాసేస్తాడు, మనం తాగిపోయి చచ్చాడు అనుకుంటున్నాం కాదు, అక్కడతో ఆయనకి క్లోజ్ అంతే. కానీ ఈమె పడుకున్నా లేపి మరి వీడియో చేయడం పడుకుండగానే మాట్లాడేవాడు తీసేస్తున్నాడు. అప్పుడు అన్నాను ఇలాగా మరి అవును అంతే కదా, కోపం కదా మరి. సరే అప్పుడు 100 ఇచ్చిన ఎందుకు? సరే రాజు, నీకు ఇప్పుడు బిగ్ బాస్ ఛానల్లో నాగార్జున గారితో అవకాశం వస్తే ఏం చేస్తావు? నాగార్జునతో బిగ్ బాస్ అన్న ఇది నేను ప్రయత్నం చేస్తాను. నేను అడగలేదు కదా, నన్ను అడుగుతున్నాడు వాడు. నువ్వు సిద్ధం అయిపోతావు ఆడదానికి మళ్ళీ. నన్ను నాగార్జున బిగ్ బాస్ పిలిస్తే ఏం చెప్తామంటే హ్యాపీ, సంతోషం. నాకు అసలు నాగార్జున కనపడితే సన్నగా హాయ్ అని చెప్పేసి అగ్గు ముద్దు నాకు ఇష్టం అండి అంటాను, అంతే. తప్పే ఉంది, నాకు ఇష్టం. ఆయన అంటే ఎక్కడ పెడతారో బుక్కమే పెడతారు ముద్దు. నన్నా నువ్వు అలా ముందు నుంచి వెనక నుంచి బొక్కలు పెడతావని నిన్ను అసలు రానివ్వరు.
ఎక్కడుంటే అక్కడ బొక్కలు పెట్టేస్తారు, నల్ల బొక్కలను చూసేస్తారు, ఏం చేస్తారు. ఈ కనకరాజ్కి ఏం తక్కువ కామన్ గానే మరే. వెళ్ళిపోతున్నారు Big Boss. ఈమె కామన్ మ్యాన్ సెలబ్రిటీ కదా. YouTube కాకపోతే అవును నన్ను సత్యం, నీకు రాలేదు, తీసుకెళ్ళలేదు. నీకు కాల్ రాలేదు సెలబ్రిటీ కోట కింద. వెళ్ళానండి బిగ్ బాస్ కి. ఎందుకు? ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలి, ఇంత చక్కనైన మొబైల్ వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు. మీ భాషలో ఎవరు వెళ్తారు? ఉప్పల్ వాళ్ళు ఒక వీడియో పెట్టాడు కదా పాపం. వాళ్ళకి ప్రతి సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం పక్కాని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, చూడాలి మన దేవుడు ఎలా ఎన్ని ఉన్నాడు గంటలు? ఆయన పట్ల. మాకైతే మేము ఏం Big Boss చేయలేదు. రాకేష్ మాస్టర్ ఏం చేయలేదు. ఈ సంవత్సరం చదువు బజ్జీలు Big Boss చేసాం. హలో ఈ ఏ బిగ్ బాస్? నెల్లూరులో భయం బాస్ చేశాం కదా, ఓకే. అలాగే మన భాస్కర్ బాస్ కూడా చేశాం. ఫామ్ హౌస్ లో 2 ఫామ్ హౌస్ అంటే మీయే. ఇంకో 10 మంది 15 మంది కాంటెస్టెంట్లు. ఏం పామర్స్లో ఏంటోనండి, తెల్లవారు నిద్రపోరు, Same to same. ఆ స్విమ్మింగ్ పూల్ అంతా కూర్చుంటారు, గొడ్లు ఇప్పేస్తారు, నిక్కర్లు బ్రాలు వేసుకుంటారు, అలా కూర్చుంటారు, ఇంకేళ్ళు పిచ్చి చూపులు చూస్తూ ఉంటారు. అంతే. సేమ్ టు సేమ్ కదా, అది అనుభవ స్టూడియోలో బంధించేస్తారు, ఇది ఫామ్ హౌస్ లో బంధించేస్తారు. నెల్లూరు బాగా హిట్ అయింది భయం బాస్. అది ఏమంటారు ఇప్పుడు, అది ఉప్పల్ వాళ్ళు వీడియో చూశాను అనమాట. అగ్ని పరీక్ష ట్రై చేశాడా? అప్లై చేసాడా? ఒక 2 రోజుల్లో ఒక పెద్ద బ్యానర్ కొట్టించి ఉప్పల్ బాలుకి బిగ్ బాస్ లో అవకాశం ఇవ్వండి ప్లీజ్ నాగార్జున గారు, ఒక పెద్ద బ్యానర్ కొట్టి ర్యాలీ చేయాలనుకుంటున్నాము. ఓ సూపర్. హుస్సేన్ సాగర్, అదే ట్యాంక్ బండ్, చార్మినార్, అమ్మా అన్నపూర్ణ బట్టి స్టూడియో, మనం బలవంతం చేయకూడదు ఎవరిని కృష్ణగాంధీ కూడా. పార్క్, ఇవన్నీ ర్యాలీ చేయాలని ప్లాన్ లో ఉన్నాం మేమంతా. ఓకే. నేను కూడా చేస్తాను, విలేజ్ లో బ్యానర్ కట్టించి చేపిస్తాను. ఎవరితోని? ఊర్లో మా పిల్లలతో అందరితో చేపిస్తా. ఉప్పల్ వాళ్ళకా? ఓకే ఓకే. అంతేగాని నన్ను కదా, అసలు స్టేజ్ మీద అసలు నా అంతటి నేనే నిక్కరు బ్రా చేసుకుని నన్ను ఎందుకు పిలవరు అని నేను వెళ్తాను. అంతే మరి. నెక్కర్ బ్రా మీద చేయండి ఊరేగింపు, అంతే ఓట్ల కదా. మీద ఓట్లు పడిపోతాయి. బాలు వెళ్ళి తర్వాత నువ్వు వెళ్తూ ఓకే, బాలు ఫస్ట్ బాలు వెళ్ళిపోయాక సెకండ్ నేను వెళ్తాను. బాలు అంటే నీకు చాలా ఇష్టం. ఎవరు ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్ ఏం ఫీలింగ్ ఇవ్వను, ఇక్కడ ఉన్నాడా చూసిస్తానికి. బాలు బాడీ అంటే చాలా ఇష్టం అంట, ఆహా, ఓకే. హక్ చేసుకొని పడుకోలేను. వీళ్ళు అడుగుతారమ్మా, బాడీ ఏంటిది నచ్చిందా, హగ్గనా? బాడీ నచ్చిందా లేదా అని ఇది అడుగుతారు. నచ్చితే అంటారు. అవును నచ్చింది అంటాను, బాడీ అంటే నాకు చాలా ఇష్టం అంటారు. తప్పే ఉంది, ఆడి దగ్గర ఏమున్నదో ఏమున్నది అని కాదు, బాడీ నచ్చింది నాకు అంటారు. బాడీలో ఏం నచ్చుతాయి? బాడీలో ఏమి నచ్చుతాయని కాదు, బాడీ నచ్చుతుంది అంటే. బాడీలో ఏముంటాయి, వీటి మీద ఏముండవు. ఈయన దాంట్లో ఏం నచ్చుతుంది? రాజు దాంట్లో? రాజు అంటే అయ్యో రాజుని చూస్తే వాంతి వస్తుందంట. ఇదే మరి వద్దని తగ్గి మరి అదే మరి తగ్గించుకోమని. మాట్లాడాలా. నీ ఏజ్ 16 ఏళ్ళే, మరి నీ ముట్టి కింద 16 ముగ్గురున్నారు పెళ్లికి, 3 గుడిసెలు ఉన్నాయి. చేయి కింద పెట్టుకొని 3 గుడిసెలా? మరి ఒక గుడిసెకి చచ్చిపోతారు అమ్మా, జనాలు. నువ్వు అనుకుంటున్నావు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, లక్ష్మమ్మని అభిమాని అని. రాజు వస్తాడు ఏంటి ఇన్ని గుడిసెల్లో ఎలా ఉంటాడు అన్నారంటే అన్నది ఆ పెద్ద ఆవి. నా మీద 5 ఏళ్ళు పెద్ద ఉంటది. ఉండి ఏ అమ్మ అలా అంటున్నామంటే రా వస్తాడమ్మా, కాళ్ళు కొడుకుంటాడు, మంచినీళ్ళు ఇస్తాం, ఆ షర్ట్ ఇప్పేసి అక్కడ తగిలింతాడు, వైట్ షర్ట్, మళ్ళీ ఆడి కర్రీ కూడా మళ్ళీ వైట్ షర్ట్ తగిలింతాడు, తినేస్తాడు, పెడతాం కట్నం మటనం చికెన్ అన్ని ఇప్పుడు ఎన్నో చెప్పింది, పప్పలో పెట్టుకోవాలి అలాగే అంటారు, తినేస్తాడంట అంటాడంట. ఒరే వచ్చావు ఏమి చేయకుండా పడుకుంటున్నావు సన్నాసి అని ఆ పొట్టమే ఇలా ఇలా పాంగుని చెప్పి చెయ్యేసుకుని పడుకుంటుందంట. అంతే తప్ప రెండో పని చేయడానికి. అయ్యయ్యో, ఫస్ట్ ఈమెతో వీడియో చేయడమే తప్పు. ఆపేయమ్మా, వీడియో చేయడమే తప్పు. ఆపే మరి. అసలు నా ఛానల్ ఎంత మంచి కంటెంట్లు చేస్తావు, నీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఛానల్ మొత్తం బ్యాడ్ అయిపోయింది. ఛానల్ మొత్తం బ్యాడ్ అయిపోయింది, బ్యాడ్ కామెంట్లు. జనాలు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను నేను. కానీ కరెక్టే, కానీ మీరు ఫ్రస్ట్రేషన్ ఊరేసుకొని రావగల మీరు చేయబాకండి. వీడా మనల్ని ఊరి చెప్పేస్తాడు, వాడు రావడము నన్ను ఊరి చెప్పేసి సిద్ధంగా ఉన్నాడు. వాళ్ళు తిట్టేస్తున్నారు, నీళ్ళు తిట్టేస్తున్నారు, నువ్వు సావాలని నన్ను అంటున్నప్పుడు నాకు తగ్గలేదు. నువ్వు విన్నావు కదా, నేను పెట్టి చూపించాను కదా కర్రోడిని ఇంటికి రానివద్దని. నువ్వు నాకు చూపించలేదు, నేను ఇప్పుడు చూపించాను. వీడు ఎన్ని చాలా నిజాలు. ఓకే, ఇప్పుడు మీ కంటిన్యూ చేస్తారా ఈమెతోనే లేదు? నేను అస్సలు నల్లోడిని ఇంటికి రానివ్వను, వీడియో తీయనివ్వను. అంటే కృష్ణగారి పార్క్ దగ్గర పోతారా? నో, నేను అసలు కృష్ణగారి పార్క్ దగ్గరికి వెళ్ళా. మళ్ళీ ఏందా డిగ్రీ చదివి పీజీ ఫెయిల్. నేనా? నేను ఇంగ్లీష్ మెసేజ్ ఇంగ్లీష్ లో పెట్టి చదవకపోతే చెప్పు, ఇప్పుడు తను పెట్టు. అమెరికా సలి ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? నాకు ఏం చూడనప్పుడు చెప్పు, ఆయన చూడండి. ఏం చూడను చెప్పుది, ఎక్కడ ఉన్నదో నేను చూస్తాను, ఏ కలర్ లోనే చూస్తాను చెప్తాను. మరి అలాగే మాట్లాడు. మరి కోళ్ళ జోడిది ముడ్డు తీయి, మూతి తీయి, ముడ్డికి మూత అయ్యి అలా అనుకో. నన్ను ఏంటి ఇలా వాదించడానికి తీసుకొచ్చారా ఇద్దరుని? బాబా మంచిది కదా ఆమె.
గుర్రం ఎక్కుతుంది, గుర్రం ఎక్కాలని ఆ. ఒంట ఎక్కుతుంది. ఒంటెక్కించారు, గుర్రం ఎక్కాలంటే ఒంటెక్కించారు. అయ్య బాబు గుర్రం ఎక్కించారు ఎన్ని చోట్ల పారిపోయి అమ్మోయ్ చచ్చిపోతుంది నేను. ఓకే, ఓవరాల్ గా ఏం చెప్తారు సుందరం గారు, సుందర్ రాజా గారు? ఓవరాల్ గా నెక్స్ట్ ఇప్పుడు వీడియోలు ఇంత చేయాలండి, మళ్ళీ ఎలాంటి వీడియోస్ చేస్తారు? మంచి కంటెంట్ చేస్తా. అంటే ఆమె మంచి కట్టిన పనికి రాదా? పనికి రాదండి. ఉమ్. ఈమె ప్రతి విషయంలో వా వా అంటది, ఏజ్ కుర్రోడు అంటది, ఆ. ఏజ్ కుర్రోడు వా వా అంటది, డబల్ మీనింగ్ చూశారు కదా, ఇప్పుడు ఇలా రమ్మన్నారు, ఇప్పుడు ఇలా వస్తానా పాపం. ఇలా ఒక్కొక్క రమ్మన్నారు. కాలు మీద కాలు వేసుకో ఆయనకు. అట్లా ఆ. చేత కాకుండా ఎందుకు వేసుకో, చెప్పండి, ఇప్పుడు కాలు మీద కాలు ఉంది ఆమెది. కాలు కింద తీసుకో. పాపం ఆమె చలి పెడుతుంది ఏసీలా. ఇదే అంటే చాలా పాపం, అంటే చాలా ఏంటి పాపం ఏంటి, ఆ. నేనేంటి నా లెవెల్ ఏంటి, ఇంట్లోకి నా ఏజ్ వస్తాడా? ఏంటి అంటది. ఎగలేదా పాపం, ఏమున్నదని పాపం రాజు అంటే అయ్యో పాపం, మళ్ళీ ఆ ఫేస్ కూడా ఇలా ఇలా వెళ్ళిపోతుంది ఐక్రోస్. అయ్యో పాపం, అన్నం ఒకదాన్ని వండుకోవాలా, అయ్యో పాపం, అమ్మాయి ఇదేనం చెయ్యో, నా ఇంట్లో అన్ని ఉంటే వండుకు తింటా, నాకు పాపం ఏంటంటే అమ్మాయికి అన్నం పెట్టమ్మా అంటాడు మళ్ళీ. ఇది పాపం. ఆ పాపం అప్పుడు నేనేం చేశాను ఈ మధ్యన వీడియోలో, ఈ పాపం. అయ్యో పాపం రాజు ఇంటి దగ్గర అన్నం తినలేదు, కూర్చోమ్మ రాజు, అయ్యో పాపం అంటమ్మా. ఇంకా మానేశాడు, ఇంకా పాపాలంటూ మానేశాడు. నేను రివర్స్ అయ్యాను కదా, అదే, అదే. ఇంకా పాపాలంటూ మానేశాడు. పాపం. అన్ని మీ దగ్గర తిని మీకే పాపం అంటాడు. పాపం అంటున్నాడు. చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి పాపం మీకు ఏమైందమ్మా, బాగానే ఉన్నారు కదా, ఏం తేడా నాలుగు ఫోన్లు చేస్తున్నారు. ఇంక ఓహో వీడికి రివర్స్ అయితే కానీ మా అన్న ఇంకా ట్రీట్మెంట్ అని వచ్చిన. అయ్యో పాపం రాజు వచ్చి కదా, పాపం రాజు అన్నం తిన్నామంటే అయ్యో తినలేదమ్మా, అయ్యో పాపం, అయ్యో కూర్చోమ్మ ఈ కొంచెం కూరేసుకో అని యథార్థంగా అలా పెడితే ఎరిగింది అడిగి ఎరిగి ఆ వాక్యాలే మానేశాడు. ఇంకా అన్న నిజంగా ఇప్పుడు మాస్టర్ మంచిగా చూస్తున్నది, ఏమే మాస్టర్ గొడవకి ఎందుకు వెళ్తాం, ముందు 3 గుడిసెల్లో దారి చెప్పు. మంచిగా చూస్తున్నది. లేదు, మాస్టర్ బాగానే ఏ మంచి దోశలు వేసేది. సాక్షులు ఉన్నాయి, మంచిగా అన్ని వీడియోలు, అన్ని వీడియోలు ఏమి పెట్టినా ఏమి ఎవరికి? అప్పట్లో ఉండే పైసలు ఇవి దగ్గర. 1,80,000 అతన్ని చూసుకొని తనకి అన్ని చేసిందంట. ఈమెకి ఎక్కడ పైసలు చెప్తే ఈమె కూడా సెపరేట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. మస్తు పైసలు పెట్టాడు. ఉంటాయి. సాయిబాబా. మాస్టర్ పెట్టేటటువంటి చదువుకున్నవాడు ఎవడైనా కీడు చేయడాడు, మరి లేకపోతే బొక్కలో మండుతుంది నువ్వు అన్న డైలాగ్. అంటే మరి చాలా మాస్టర్ ఛానల్ కదా అది. ఎదవో యాక్షన్ చేయకు, మాస్టర్ ఛానల్ అంటే ఈమె ఛానల్ వేరే ఉండే, వేరే ఉండే. నాటుకు నీకు ఎట్లా తెలుసు? అప్పుడు పృథ్వీని ఎడ్ చేశాడు. ఇప్పుడు మాస్టర్ దగ్గర పృథ్వీ ఉండేవాడు, మంచి కుర్రాడు. ఆ అబ్బాయి అమ్మ లక్ష్మణ్ కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయమంటే అది చదువుకున్నాడు కాబట్టి చేశాడు. నీకు ఎవరి వల్ల పేరు వచ్చింది, మాస్టర్ వల్ల వచ్చింది. మాస్టర్ వాళ్ళు మళ్ళీ దీంట్లోకి వెళ్ళకో, నువ్వు రోడ్ల మీద నేను సెలబ్రిటీ కొట్టానుకో, రోడ్డు మీద తిరగటం అనుకోనుకో. ఏ సినిమాలో చూపించను? 15 సంవత్సరాలు అయింది నేను వచ్చి. ఏ సినిమాలోనూ చిన్న అనవసరం కర్రోడని, నేను కర్రోడని యూట్యూబ్ ఛానల్లోనే తీసేసాను. చెయ్యి అంటే జూనియర్ గారు వద్దన్నారు, నీ కర్రోడు అసలు చీకట్లో అంటలేదు వద్దన్నారు. మూసుకున్నాడు, అలా మూసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. అవునా? ఏదన్నా ఆమె చెప్పి ఆమె సంగతి తెలుసు. అమ్మా నీకు తెలుసు కదా సత్య, నేను చెప్పింది ఏందరే, బ్లాక్ ఉంటుంది, అసలు ఈ ప్యాంట్ ఏమో బ్రౌన్ ఉన్నది, ఇదిగో బ్లాక్. రజనీకాంత్ బ్లాక్ కానీ సూపర్ స్టార్ అయిపోయిందా? అంటే ఇప్పుడు వీడు కూడా సూపర్ స్టార్ అయిపోతాడా? కలర్ లో ఏముందమ్మ, టాలెంట్ ఉండాలి. ఏది ఎక్కడ క్యాలెండర్ ఉంది? టాలెంట్ లేకనే నీ- 3 గుడుసులు క్యాలెండర్ అయితే దానికి పర్వాలేదు. ఏ తిని పడుకోవడమా? నిజంగా 3 గుడిసెలు ఉన్నాయరా? 3 గుడిసెలు లేవు, ఏం లేవు, ఏమిటే ఉన్నాయి. 3 గుడిసెలు వెతకమని నాకు అడుగుతుంది. నేనా ఈ గుడిసెలో దూరదామని, ఈ గుడిసెలో మగోడు ఉన్నాడు, ఆడుతుంది, ఆడదాని దగ్గర నేనేం పోకుంటాను. ఓకే, గొడవ పడకండి, మంచిగా చేసుకోండి వీడియోస్. క్వశ్చన్ చెప్పాలా? గొడవ పడిందే ప్రేమ ఉంటది, లవ్ ఉంటది. ఇప్పుడు మీ లవ్ ఎక్కడ కనిపించాలి నాకు. అవును. చాలా బాగా. వీళ్ళకి ఉందిలే లవ్, కానీ నాకైతే మీ మీద లేదు లవ్. ఏంటి లేకపోతే ఆమె నన్ను లవ్ చేస్తావు నువ్వు? లవ్ అంటే ఎంతపోయి యాక్షన్ చేయకే, నేను ఇంటి గుమ్మం కూడా తొక్కనే రాజు. లవ్ ఆమెకి ఎందుకు చేస్తావు పాపం? అరే. ఆ, సిరాకు కూడా నేను చూస్తేనే వాడుతున్నాం. అయ్యో. లవ్ చెప్తాడట. అబ్బాయి వచ్చాడంటే కుర్రోడు ఆనందం రానిస్తాను. అది ఈడెక్కడమ్మా, అమ్మా లవ్ చెప్తాడట ఇంకా. ఛీ, మళ్ళీ నేను లవ్ చేస్తాను. అబ్బా వీడు మళ్ళీ లవ్ చెప్తాడంట. వేరే రకంగా మన- కొంచెం దూరం అలా జరగమ్మా, చెప్పు. దూరం జరిగి ఎప్పుడే చెప్పు ఇక్కడ ఎక్కేసేటట్టు కొంచెం జరుగు ఆ. పాపం. వామితే వస్తే మళ్ళీ అందుకే మేము నేను ధ్యాన ఇవన్నీ ధ్యాన తెల్ల హెయిర్ వచ్చినాయి, ఇగో ఇవన్నీ తెల్ల హెయిర్ ఇక. నీ కింద బొచ్చు మెరిసింది చూసుకున్నావా? ఆ? మరి బొచ్చు వరకు ఎందుకు వెళ్తావు? ఎక్కడన్నా మెరుతుంది, యూట్యూబ్ నాటకం ఛానల్ చేస్తున్నావు. ఎగిరిపోతే తల్లి. మరి ఎగురుతుంది, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడకూడదు. నాకు ఎక్కడ మెరుస్తాయి వీడికి ఎందుకు? నేను ఎందుకు మాట్లాడానా? మరి నువ్వెందుకు సమాధానం చెబుతున్నావు? బూతులు మాట్లాడుకో. మరి బూతులు వీడియో ఛానల్ మాట్లాడాడు. ఛానల్ ఎగిరిపోతే బొచ్చు మెరిసింది అవసరమా లేడీని? అది కాదు. నువ్వు లేడీవా? రాబోచ్చింది కాదు, ఇక్కడ కలర్ కనిపించింది. అదా కలర్ వేసుకున్నా. వైట్ హెయిర్ వస్తే కొంచెం వేసుకున్నా.
అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారులే కానీ హెయిర్ తీసుకుంటా నాకు వచ్చి రాజు నువ్వు లైన్ ఎత్తున్నావా? నెత్తి మీద చెయ్యి ఎందుకు వేసావు రాజు? ఎక్కడ వేసి వచ్చి ఇదిగో నెత్తి మీద జుట్టు పీకించాడు. దొంగముండా ఏం మాట్లాడుతుంది ఈమెకి ఏం తెలియదు. ఎవరో లైన్ వేస్తారు ముసలి అని చెప్పానా? మరి ఎందుకు చెయ్యేసి రబ్బర్ పీకావు? నీ స్టైల్ చెప్పి అది ఎందుకు ఎత్తావు చెయ్యి లేడీ మీద? కోర్టులో కేసేస్తా నువ్వు చెయ్యేసావుంటే లేడీ మీద నీకు నాకు ఇష్టం లేదు అసలు. నాటకం చెప్తున్నావు నాటకం. నువ్వెక్కడ నేనెక్కడ యాక్షన్ చెప్తున్నాడు. ఇలా కావాలంటే అందరూ సుందరంగా చూస్తాడంట. ఇట్లా చేసి అందరూ మోసం చేసేస్తున్నాను. నేనా? నువ్వు మూడు గుడిసెలు మోసం చేయకు. ఫైనల్ ఓకే లాస్ట్ కి ఏమంటారు చెప్పండి పాపం గొడవలు ఇక. వదిలేస్తావా? చిచి చిచి. అదే యూట్యూబ్ లోనా లేదని నాకు వీడియోస్ చేయాలి. నేను గుమ్మమే ఎక్కనివ్వను నిన్ను. మిగతా అసలు గుమ్మం ఎక్కనివ్వను. మాట్లాడు పొట్ట పెంచుకుంటా. కానీ ఇన్ని రోజులు వాడు అయ్యో సత్య మరి ఇన్ని రోజులు కలెక్షన్ డే అనగా నైట్ అనగా వాడుకున్నాం. ఇప్పుడు వదిలేడు ఏం వాడుకున్నావు? యూట్యూబ్ పరంగానే యూట్యూబ్ నువ్వు డబుల్ మీలింగ్ మాట్లాడకే ఇప్పుడు ఇలా పెడతా. నా కలర్ పోద్ది. కాదు ఎట్లా వస్తాడు ఈయన? వస్తాడు. లేచిన అయ్యో పాపం చూసావమ్మా యాక్షన్. ఒకటైపోయారమ్మా. వస్తాడు ఇలాగా పొట్టలి దిలగి వద్దురే. లక్ష్మమ్మ ఇటు ఇటు కెమెరా దిక్కు. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అంటాడు. అంటాడు. వచ్చేసాడు కర్రుడు మళ్ళీ వచ్చేసాడు. అమ్మ అన్నం అయిపోయింది అయిపోయి తినేస్తాడు అనుకుంటాను నేను. వస్తాడు లక్ష్మమ్మ లక్ష్మమ్మ వచ్చాను రా అంటాను నేను. అంతే వస్తా. అయ్యో పాపం ఏమైంది నల్లబాబు అంటే అయ్యో పాపం అన్నం వండిసావా? యథార్థం అమ్మా అన్నం వండిసావమ్మా వంట అయిపోయింది అంటే నాయన నువ్వు ఫోన్ చేసే వెళ్ది అని అంటాను. అంతే కూర్చుంటాడు. ఆ సోది సోది పెడతాడు. చాలా మంచిగా ఉంటుంది కదా. ఏమో మరి మంచిగా ఉండదు అసలు. ఇంట్లో చూసిన చెత్తే ఉంటది. అమ్మ చూసావా? చెత్తే ఉంటది. అమ్మ నీకు రేపు వీడియో వదులుతాను చూడు. రేపు పాటింగ్ చూడు. 2 వీడియోలు పెడతాను. నా ఇల్లు మొత్తం హోమ్ టూర్ చూపి పెడతాను. అప్పుడు నువ్వు వాడికి ఏం శిక్ష ఎత్తావో ఏం డైలాగ్ ఎత్తావు వెయ్యి. అలా బ్యాడ్ చేస్తాడు అనగా గలీజుంటే తెలుసా? మా ఇల్లు ఎలా ఉంటుందిరా? ఇల్లు బాగుంటది అన్న. ఉన్న వరకు నిజంగా చెప్తున్నా ప్రామిస్ బాగుంటది. నా ఇల్లు బాగోదు కదా. బాగోదు. రేపు నువ్వు గుమ్మం ఎక్కువ కాళ్ళు ఎరగొట్టవుతాడు. ఫుడ్ అన్న మంచిగా చేసి పెట్టాడు. ఏమేంటంటే అన్ని ఒక టేబుల్ మీద పెట్టేస్తే అందులో దోమలు ఉంటావు ఈగులు ఉంటావు తెలియదు. అయ్యో అయ్యో నువ్వు ఇక్కడ పెట్టుకున్నా పెట్టమా నువ్వు చూసావా? నేను చూడలే. అదే వీళ్ళు ఏంటిది యాక్షన్ చేస్తున్నారని వీడియోలో. నిజంగా ప్రామిస్. మళ్ళీ మీరు ఎట్లా పోయి తింటారు డైలీ ఆ దోమలు ఈగలు? తినవా? ఫ్రెష్ గా అక్కడ చేస్తేనే తింటారా? నువ్వా ఏదంటే ఇట్లా కలుపుతుంది. ఇట్లా కూడా లేదు. ఇట్లా నాకి పోను రాజు. రేపుడు నుంచి నువ్వు గుమ్మం బయటే ఉంటది. అవసరం అదే లేదు. ఫోన్ చేసి పిలుస్తా. అలాగే ఓకే గుమ్మం బయటే. ఓకే సరే. వాడి గురించి మాట్లాడుతాను. నా తమ్ముడు వాడు. నేను వెళ్తాను కట్టుకున్నది. వాడు పిలుస్తాడు. నీకు సంబంధం ఏంటి అసలు? వాస్తవం చెప్తున్నా. మేము ఇద్దరు వెళ్ళినప్పుడు దూరం నల్లులో చెత్త దగ్గర మింగడానికి మొన్న అలాగే మింగడానికి వచ్చి 5-6 వీడియోలు లభించావు. ఇక ఏమి ఇవ్వకు. ఇవ్వను ఇంకా ఎంత బలిపంతా తీరిపోతుంది కదా. ఇప్పుడు చూశాను కదా. నిజ స్వరూపం బయట నుంచో రాజు. నిజ స్వరూపం బయట పడ్డదంటే అదే మరి గుమ్మం బయట నుంచో రాజు అంటారు. సరేనండి చాలా హ్యాపీగా యూట్యూబర్ ప్రొడ్యూసర్ మేము ఆర్టిస్టులు మేము మంచిగా ఉంటేనే నడుస్తుంది ఓకే యూట్యూబ్. మంచిగా ఉన్నదని నన్ను చెక్ చేసేస్తారా? ఇల్లు బంగారంగా లక్ష్మీ గృహంగా ఉన్న ఇల్లు బాగా చెప్పాడు. ఆయన అవసరం మాకుంటది, మా అవసరం మాకుంటది. ఓకే అందరు కలిసి చేసుకోండి. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ ఎలా ఉండాలి తెలిసిన పాలు పంచదార ఉండాలి. పాలు నీళ్ళు అనుకున్నాను నేను. కాదు పాలు నీళ్ళు వేసుకుని పాలు తాగను. ఓన్లీ పాలే తాగుతాను. పాలు తాగుతానికి ఎవరైనా ఉంటే కదా దగ్గర తాగడానికి. నువ్వు ఉన్నా కదా నీకు తాగుతుంది. నేను ఉంటాను కదా. నేను చెల్లులు పాలు ఏం తాగుతావు? బూత్ మాట ఎందుకు ఆడుతావు? నేను బూతు మాట్లాడేనా? నువ్వు దగ్గర ఉండాలి. స్త్రీ ఉంటే తాగుతుంది. ఏంటి ఏం తాగుతావు అమ్మా? ఇప్పుడు ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే పాలు, ఆర్టిస్ట్ అంటే ఓహో పంచదార కలిస్తే సత్య తాగలుగుతాము. పచ్చి పాలు తాగలేం కదా. చెప్తున్నాను. నేను పచ్చి పాలు కూడా తాగుతాను. మరి నేను పచ్చి పాలు తాగుతాను. పచ్చి పాలు తాగను. ఇదిగో రాత్రి నేను పచ్చి పాలు తాగేసి ప్యాకెట్ మళ్ళీ ఎత్తి పెట్టుకోవడం బద్దం వచ్చేసి కళ్ళు తిరిగిపోతుంది జ్వరం. నాకు నచ్చదు ఇంక దగ్గర అంత ఇదిగా చేసుకుంటారు ఫుడ్ మాత్రం. నీ వీడియోలో చాలా వీడియోలు ఉన్నాయి చూసినారు. చూడు గలీజ్ గా అదే రేపు గుమ్మం బయట యాక్షన్
కలుపుడు నీ లక్ష్మమ్మ అంటే గడ్డి గుమ్మం బయటే అప్పుడు బాధపడతాడు. నేను మళ్ళీ ఇంకొకటి వీడియో తీసుకుంటుందని చెప్పి నేను డబ్బులు ఇచ్చే వీడియో తీసుకుంటే డబ్బులు లేకుండా తీసుకుంటావా? లేకపోతే నేను ఎక్కడ మళ్ళా ఎప్పుడైనా ఫ్రీగా ఒక వీడియో తీసుకున్నా అంటే ఏమంటది, రాజు నువ్వు ఇంటికి రాకు, నీకు నాకు ఇదే ఉందంటున్నారు అని చెప్పేస్తుంది. అంటే వీడియోల కోసం నేను ఎప్పుడు తీసుకుంటున్న వీడియోలో మొన్న వాళ్ళు గొడవలు పడ్డారు కదా, కర్రుడు పైకెత్తుకొస్తున్నారా అన్నారు. అప్పుడు అన్నా కదన్నా ఆ పిల్లడు ఏజ్ ఎక్కడ నా ఏజ్ ఎక్కడ అని నేను చెప్పడం ఏంటి, వాళ్ళ అబ్బాయి కనేస్తున్నాడు, ఆడెందుకు గుమ్మాలోకి వస్తున్నాడు అని అడిగాడు. ఏది సంబంధం ఉండదు కనెక్షన్ కి, ఎదవక్ష ముసలో ముడ్లోని చూస్తున్నావు కదా వెళ్ళి. మరి 3 గుడిసెలు ఎలా ఉన్నారు ఇలాగా 50-60 ఏళ్ళు 70 ఏళ్ళు నడవలేక రాగుతున్నాడు నడుస్తున్నారు. వాళ్ళ గుడిసెలో దూరేస్తున్నాడు. అమ్మా బాగున్నా నాలంటి అందగతి గుడిసెలో దూరినా పర్వాలేదు, అలాంటి వాళ్ళు దూరుతాడు. నాటుకుని ఊరి నేను అదే అంటాను, ఎందుకు రాదు పోనీ ఎంతో మంది పంచులు ఉంటారు అలాంటి రాదు. సరే రాజు 3 గుడిసెలు ఏమనేది కానీ ఇక ఓకేనా, అందరు కలిసి ఉండండి మంచిగా. అది మాత్రం ఇందుతో మాత్రం ఈ విడితే నేను గుమ్మం బయటే అమ్మా సాంగ్ చేస్తాను. అయ్యో అయ్యో అమ్మా అయ్యో అమ్మా అన్నప్పుడు చెప్తాను. ప్రాజెక్ట్ ఉప్పుల బాలు నేను ఉంటాను. సత్యాన్న ఉంటాడు, పాడింది సత్యాన్నే వాడింది. అది పాటనా? ఏదో ఒక లిరిక్ పాడవా లైన్? ఈ పాట మేము రివీల్ చేయము, వేరే పాట పాడు. హిందీలో పాడాలా ఏదైనా? తెలుగు మంచి తెలుగా ఇది పాడావు కదా, నీ స్టేటస్ లేదు పాట ఇప్పటిదాకా. ఏదో పాట పాడతాను, పాడు. ఎలా ఉందంటే సిరిమల్లె పువ్వులా ఉంది అసలు. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవడే నా తోడు ఎవడే ఎన్నాళ్ళకొస్తాడే, తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే, కల్లారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే, ఆ అందగాడు నా ఇడు జోడు ఏడే, ఈ సందే కాడ నా చందమామ రాడే, చుక్కల్లారా దిక్కులు దాటి వాడకొస్తాడు, సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఏడే నా తోడు ఏడే ఎన్నాళ్ళకొస్తాడే. సూపర్, చాలా బాగా పాడా, చాలా బాగా డాన్స్ చేశారు. ముఖం ఎప్పుడు మరి అంతగా రేపు నుంచి గుమ్మం బయట అయ్యో అమ్మా అంతే. ఒక నయనతార అంటే, ఒక అనుష్క అంటే, ఒక జయప్రద అంటే, ఒక జయమాలిని అంట, వీళ్ళందరూ కలిపితే ముమ్మెత్ కన్లాగా ఈమె తయారైందంట. అవును కాదు వాళ్ళ తర్వాత నేను అన్నాను, వాళ్ళకి వయసు అయిపోయిన వాళ్ళ తర్వాత ఇప్పటికి ఇంకా నువ్వు పాడు కూర్చొని ఇప్పటికింకా నా వయస్సు నిండా 16, చీటికి మాటికి చేస్తూ చుట్టూ కుర్రాలే, నాకెవడు నచ్చట్లే. చాలా కూర్చో, రాదు నీ ముఖానికి. నా ఒంటిలో దుప్పట్ల నువ్వు పాడి కంటిన్యూ చేయ ఒక లిరిక్. నాకు రాదు సాంగ్, ఏ పాట రావమ్మా, వచ్చింది తింటాం బాగా తినేస్తారు. పాట పాడదా? ఒక మంచి పాట పాడు. నిలబడి ఓకే రెడీ, 1 2 3. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ అల్లరి చూపుల రాజా ఏమని, నీ పైన ప్రేమే కలదని, ఓ బంగారు రంగుల రాజా పలకవా, పంజరాన్ని దాటుకొని నీ కోసం వచ్చాశతో,
తోటలోని చిలకమ్మ మేడలోని బుల్లెమ్మ నిరుపేదను వలచావెందుకే. చాలు చాలు చాలు. ఓ బంగారు రంగుల చిలక పలకవా, ఓ వల్లరి చూపుల రాజా ఏమని నీ మీద ప్రేమే ఉందని. బంధనాలు దాటుకొని నీ కోసం వచ్చా ఆశతో. మ్యూజిక్ మూవీస్. ఓ బంగారు రంగుల చిలక పలకవా. చాలు. వావ్, చాలా బాగా పాడారు. ఇంకా మంచి పాట పాడారా? నాకు ఇష్టం అండి పాట. ఇంకో పాట ఏమన్నా పాడారా? P60 లాగా గుడివాడకెళ్ళాను. అదిరా. నీ పాట పాడు, డాన్స్ చేయి. అది కట్టు పడ అది కాదు. ఈనాడే బాబుని పుట్టినరోజు, ఈనాడే బాబుని పుట్టినరోజు. చిన్ని బాబు ఎదిగితే కన్నవారికి ఆనందం, నెలవంక పెరిగితే నింగికే ఒక అందం. చుక్కలు వేరైన గాని చంద్రుడొక్కడే, తనకు తాను నిలబడితే తప్పుగా కున్న తన వారిని నిలబడితే రానంతే. ధన్యతయో నాన్న ఈనాడే. కన్నవారి కలలు తెలుసుకోవాలి, ఆ కలలే ఒకసారి పెడితే. పాట పాడుకుంటే మీకు ఇది పాడండి. మధ్యలో పిటింపు పెడతాడు వీడికి నల్లబాబు. ఇది ఆరేసుకోబోయే బారేసుకున్నాను. ఆరేసుకోబోయి పాడేసుకుందాం హరి అను. నువ్వు పాడమ్మా. ఆరేసుకోబోయి పాడేసుకున్నాను హరి 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 హరి. కోకెత్తుకెళ్ళింది కొండగాలి, నువ్వు కొంటి చూపు చూస్తుంటే చలి చలి, ఆహా చలి చలి, ఓహో చలి చలి. పారేసుకోవాలా నారేసుకున్నావు హరి 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 హరి. సారీగా అయిపోయింది. అమ్మ చాలా నాయనా. బోర్ వస్తుంది ఈమె డాన్స్ చూస్తే. నేను వాసపోసి పాట పాడతా ఒకటి. ఒకటి పాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పాడబోయే పాట ద గ్రేటెస్ట్ నీళ్ళు తాగుతుంది, పాడేటోళ్ళు తాగలి కదా. అండ్ వన్ అండ్ ఓన్లీ ఆశా భోస్లేకి. నేను ఆశా భోస్లేకి వేరే Okay, పాడండి. మొన్ననే 92 years చనిపోయారు. షీ హెస్ రీచ్ ద గోల్డెన్ ఫీట్ ఆఫ్ గాడ్. సో ఆమె పాటలన్నింటిలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి అది. అన్నీ అడుగు, ఏం తెలుసు నీ పావు. నువ్వు పాడితే నువ్వు తెలియదు, నాకు తెలుస్తుంది. तुम ही नहीं तन्हा, उल्फत में मेरी रुसवा, उल्फत में मेरी रुसवा, इस शहर में तुम जैसे, इस शहर में तुम जैसे दीवाने हजारों है, दीवाने हजारों है, इन आंखों की मस्ती की, इन आंखों की मस्ती की मस्ताने हजारों है, मस्ताने हजारों है. ట్రిబ్యూట్ టు ఆశా భోస్లే. తెలుగు ఒకటి అర్థమై సావటం లేదు, మళ్ళీ నువ్వు ఏం పాడిందో కూడా అర్థమై సావు. తెలుగులో పాడలా? తెలుగులో లాస్ట్ పాట. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిగైనారు ముద్దు ముద్దుకున్నారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఈ పిల్లకు మనసైంది, ఆ కళ్ళకు తెలిసింది, ఈ బుగ్గకు సిగ్గైంది, ఆ పిల్లని వలచింది. కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నాడు,
మేళాలు తాళాలు, కలలే కన్నారు, కొత్త బట్టలు ఇస్తారు, గుర్రం పరిగిస్తారు, ఊరంతా ఊరేగిస్తారు. చుక్కలంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి, ఇద్దరు దిగైనారు, ముద్దు ముద్దుకున్నారు. పట్టుకున్నో టచ్ మీ టచ్ లో చల్లగా ఉండే అయిపోయేటట్టు లేదు మీ టచ్ లో వీడియో తెల్లవారినట్టు కుదరదు మమ్మల్ని పంపించి బయటకి. తెల్లవారులు వద్దున్నాయి ఖాళీగా రాజు 2 బజ్జీలు ఇప్పిందో తినేసి పెట్టి చూడండి అందం. పరిస్థితి ఇదే అన్న అందం చూసారా? బజ్జీలు కావాలంట. మరి 6:30 అయింది ఎప్పుడు అవును ఓకేనండి ఇప్పుడు మార్చేసాము. అమ్మో నీ అమ్మ గొప్పదే, అందం పొగేసి కన్నా ఇక్కడ అబ్బాయి ఏడి? ముందు బనాడలా ఓయ్ గొంతుకు మాట ఏదో పాడు. నువ్వు పాడు. అయ్యో నాకు రాదు అసలు. మా ఊరికి అటువంటి పాడు. అందం పొకిసి కన్నది ముసలిదాని నేను. నీ పాట నాకు అదే అర్థం చక్కగా అవుతుంది. నువ్వు పాట సచ్చా గొంతు పోయింది. ఏం కాదా మాట్లాడుతున్నా కదా ఆ. పోయింది. పాడు పాడు పాడినప్పుడు గొంతుపోయినట్టు ఉంటుంది అబ్బో నీ అమ్మ గొప్పదే, అందం పొగేసి కన్నదే, అబ్బో నీ అమ్మ బొక్కదే, అందం పొగేసి ఎందుకు బొక్కదా? కన్నదే, సరిగ్గా దాంట్లో కళ్ళు ఎక్స్ట్రా లేకపోతే పరువాలు పొదిగిన చిలక, చలి జోరుగున్నది కనుక, జతగా శృతిగా ఇక నువ్వు నేను ఒకటే పోయి పాడేద్దామా సరిగా ఇప్పుడు మీరు అనుకోండి అబ్బోని అమ్మ పక్కనే అన్న పొగేసి కన్నదే, అబ్బోని అమ్మ పక్కనే ఎందుకు తమ్ముడు పామెత్తున్నావు ఎందుకు చెయ్యో పామెత్తున్నావు ఎందుకు జగదేక వీర కుమార సీతల వలచాను నిన్ను మనసారా అది కావాలని ఆపేయమ్మా, ఆపే. కనరా అది ఏంటిది పాటేనా? చిందిలగే కన్ని చెయ్యి విడువకురా. అంతే. ఓకే ఓకే నైస్ టు మీట్ యూ మంచి మంచి చేయండి ప్రోగ్రామ్స్ ఇంకా ఓకేనా చేయనండి ఇంకా. నైస్ టు ఇంటర్వ్యూ యూ. థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం గలగల మనకూడదు ఆకులలో గాలి చిదరోయే తప్పాడేసింది. కలల ఆకులో ఆకునై, చూసావమ్మా? పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై అలా పాడాలి. అది వేరమ్మా. ఈ అడవి దాటిపోనా, ఎటునైనా ఇచటనే ఆగిపోనా, ఆకులో ఆకునై, సజ్జలో పువ్వులో సజ్జనై పువ్వునై. రాజులో రాజునై మధ్యాహ్నం నీ నేను వదిలి నీ పాట పాడేస్తాను. చేరిపోనా. నీ పాట పాడు. ఏంటి మసక చీకటిలో తుమ్మెదా, ఎవరా? మల్లె పందిరి కాడ తుమ్మెదా, మాల కడుతున్నావు తుమ్మెదా, ఆ మాలెవరి కోసమే తుమ్మెదా, జోరు మీదున్నావు తుమ్మెదా, ఈ జోరెవరి కోసమే తుమ్మెదా, మెత్తాని పరుపులు తుమ్మెదా, గుత్తంగా కుట్టావు తుమ్మెదా, మెత్తాని పరుపు పై తుమ్మెదా, అత్తర్లు రాశావు తుమ్మెదా, మాల కడుతున్నావు తుమ్మెదా, ఆ మాలెవరి కోసమే తుమ్మెదా, ఆ పరుపెవరి ఇందాక కోసమే వచ్చిన అబ్బాయి కోసం. తుమ్మెదా. ఓకే మీ 9 కోళ్ళు చల్లకుండా ఓకే ఖాళీగా ఓకేనా మా కెమెరాల బ్యాటరీలు కూడా అయిపోతున్నాయి మీ దాంట్లో కూడా బ్యాటరీలు అయిపోతున్నాయి చేయించాడో చూడు. ఓకే థ్యాంక్ యూ Thank you.